సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, కంపైలర్ సి లాంగ్వేజ్లో మనం ఎలా వర్క్ అవుతుంది, .exe ఫైల్ జనరేట్ అవుతుందని చెప్పాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. ఓకే, సో అదే కాకుండా మీకు ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇంకోటి ఇస్తాను నేను. జస్ట్ స్క్రీన్ విజిబుల్గా ఉంది కదా అందరికీ? యా, స్క్రీన్ విజిబులే కదా అందరికీ? యా, ఓకేనండి. సో జస్ట్ మీరు క్రోమ్కి వెళ్ళి ఆన్లైన్ సి కంపైలర్ అని చేయండి. ఓకే, ఎప్పుడైనా ఇంకో ఆప్షన్ చెప్తున్నాను. జస్ట్ ఏం చేయండి అంటే, జస్ట్ మనం సెర్చ్ చేసేటప్పుడు ఆన్లైన్ సి కంపైలర్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇది ఒకటి వస్తుంది. చాలా కంపైలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ది జస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనకు రాసి ఉంటుంది. ఇప్పుడు మనం మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ కూడా మీరు ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. జస్ట్ ఇది తీసేసి ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్. ఏం కాదు, టెన్షన్ తీసుకోకండి. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇంకో సోర్స్ చెప్తున్నాను మీకు. విఎస్ కోడ్ ఎప్పుడైనా విఎస్ కోడ్ మనకు టైంకి లేకపోయినా కూడా మనం ఈ నార్మల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ సి కంపైలర్. ఓకే, ఇలా రన్ చేస్తే మనకి ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది నాకు రన్ అయిపోయింది సింపుల్గా. జస్ట్ మళ్ళీ నేను రేపు కావాలన్నా చెప్తాను, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను ఇలాగూ. ఎందుకంటే కొందరికి లాస్ట్ బ్యాచ్లో కొందరు ఇది కూడా ఫాలో అయ్యారు. సింపుల్గా ఆన్లైన్ సి కంపైలర్, జస్ట్ ఆన్లైన్ సి కంపైలర్. ఇదంతా కూడా ఈరోజు మీకు స్ట్రక్చర్ అర్థమవుతుందండి. టెన్షన్ తీసుకోకండి. ఈ ప్రోగ్రామింగ్ అంతా ఏంటి, ఇవన్నీ కొత్త లైన్సా అవి ఇవి అనుకోకండి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో జస్ట్ మనకు రావాల్సినంత ప్రోగ్రామ్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇది రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మీరు రాంగ్ చేస్తే రాదు. ఓకే, ఇది ఒకటి. విఎస్ కోడ్ కాకుండా మనకు ఇంకోటి కావాలనుకుంటే బ్యాకప్గా ఇది ఒకటండి. ఆన్లైన్ సి కంపైలర్ చాలా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సి అని కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఇలా ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం. ముందు సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్స్ రాస్తున్నామంటే మనం దాని యొక్క ప్రతి ఒక్క లైన్ అర్థం కావాలి. ఆ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు రాస్తున్నాం. మీరు లైక్ చాలామంది బీటెక్లో ఉన్న వాళ్ళు ఒకవేళ చాలామంది ఏం చేస్తారు, థియరీ నేర్చుకుంటారు, బట్టి పట్టేస్తారు ప్రోగ్రామ్స్ని, ప్రాక్టికల్కి వెళ్ళి యాజ్ టీజ్గా రాసేస్తారు చాలామంది. కొందరేమో అర్థం చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళకు మేబీ అప్పటికప్పుడు బట్టి పట్టేసి వెళ్ళిపోతారు. ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అసలు ఇది ఎందుకు వచ్చినాయి, లైక్ ఇలా ఉంటాయి కదా, ఇవి ఎందుకు వచ్చినాయి అని మీకు డౌట్ రావాలి. ఇవి అర్థం కావాలి మనకు. లైక్ ఇలాంటివి ఎందుకు రాస్తున్నాం ఈ లైన్స్ అనేటివి. సో అవన్నీ కూడా ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో డిస్కస్ చేయబోతున్నాం. ఒక సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో అర్థం కాకపోతే చాట్లో పెట్టండి. క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను ఉంటాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ స్పీకర్ ఇస్తాను, మళ్ళీ అడగొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు చాట్లో పెట్టేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మధ్యలో. సో చూడండి, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇస్ డివైడ్ ఇంటూ 6 పార్ట్స్ అండి. ఎన్ని పార్ట్స్? 6 సెక్షన్స్ అంటాం, పార్ట్స్ అనొచ్చు. సో ఏంటి మరి ఇవి ఎందుకోసం? ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ ఈజీ టు రీడ్, మోడిఫై చేయడానికి, డాక్యుమెంటేషన్ కావచ్చు, అండ్ అండర్స్టాండ్ ఇన్ ఏ పర్టికులర్ ఫార్మాట్. ఒక పర్టికులర్ ఫార్మాట్లో మనకు అర్థం కావడానికి ఈ 6 సెక్షన్స్ అనేటివి మనం యూజ్ అవుతాయి. ఈ 6 పార్ట్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో సి ప్రోగ్రామ్ మస్ట్ ఫాలో ద బిలో మెన్షన్డ్ అవుట్లైన్ ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో మనం ఈ ఆర్డర్ అనేది ఫాలో కావాలి మనం. సో దానిలో ఏమేమి ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్పబోతున్నాను, టెన్షన్ తీసుకోకండి. సో డీబగ్గింగ్ ఈజియర్ ఇన్ వెల్ స్ట్రక్చర్డ్ సి ప్రోగ్రామ్. ఒక వెల్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, చూసిన వెంటనే మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అర్థమవుతుంది. అందుకే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనేది మనకు చాలా అవసరం. సో చూద్దామండి, ఒక 6 సెక్షన్స్ ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్, సెకండ్ వన్ లింక్ సెక్షన్, థర్డ్ వన్ డెఫినేషన్ సెక్షన్, ఫోర్త్ వన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్,
5th వన్ మెయిన్ సెక్షన్, 6th వన్ సబ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఈ డాక్యుమెంటేషన్ కూడా సింపుల్గా డిస్కస్ చేస్తాం. మళ్ళీ మనకు కామెంట్స్ అనేటివి వస్తాయి, అక్కడ బాగా డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏంటి మరి ఈ 6 సెక్షన్స్ ప్రతి ప్రోగ్రామ్లో ఉండాలని అనుకుంటున్నారా? అవసరం లేదు. మెయిన్ సెక్షన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. దీంట్లో మినిమం మనకు ఒక 2 సెక్షన్లు అయితే ప్రతి ప్రోగ్రామ్లో ఉండాలి, లేకపోతే ప్రోగ్రామ్ రాయలేము. ఆ 2 సెక్షన్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ అయిపోయేసరికి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, సి ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అంటేలో ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామింగ్లో అనేది మీకు అర్థమైపోతుంది. ఒక సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే కొద్ది వరకు అయితే వస్తుంది. సో చూద్దామండి. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్. సో దిస్ సెక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారండి. ఒక ప్రోగ్రామ్ రాశారు, ఒక లాజిక్ అనేది బిల్డ్ చేశారు. సో ఒక ప్రోగ్రాము, ఒక లాజిక్ అనేది బిల్డ్ చేశారు. సో బిల్డ్ చేసినప్పుడు ఒక 1 మంత్ తర్వాత చూసినా కూడా అది మీకు గుర్తుండకపోవచ్చు, ఆ రోజు మీరు రాసిన ప్రోగ్రామ్. ఇప్పుడు మీరే చూసుకోండి, కొన్ని లైక్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నవి కూడా ఒక 1 మంత్ తర్వాతనో, ఒక 2 మంత్స్ తర్వాతనో కావచ్చు. లేకపోతే క్లియర్‌గా రాయకపోతే మీ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే మీ నోట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా అర్థం కాదు. ఓకే, సో ఇది ఎందుకోసం అంటే, ఇది మనం ఏం చేసుకోవచ్చంటే, ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్‌లో ఏ లాజిక్ యూజ్ చేసాం, లేకపోతే ఏ రోజు రాసుకున్నాం, డేట్ గాని, టైమ్ గాని, ప్రోగ్రామ్ యొక్క నేమ్ గాని ప్రతి ఒక్కటి కూడా రాయొచ్చండి డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో. దీన్నే మనం కామెంట్స్ రూపంలో మళ్ళీ నేర్చుకుంటామండి. సింగిల్ లైన్ కామెంట్ అని, మల్టీ లైన్ కామెంట్ అని. టెన్షన్ తీసుకోకండి. నేను ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ కూడా చెప్తాను. ఈరోజు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎందుకోసం అంటే, జస్ట్ మన కోసం, మనకు అర్థం కావడం కోసం అంతే. మన ప్రోగ్రామ్ నేమ్ గాని, ఏ లాజిక్ యూజ్ చేసాం, ఏ డాటా స్ట్రక్చర్ యూజ్ చేసాం పక్కకు రాసుకోవడం. ఇప్పుడు మనం ఎలా అయితే మన క్లాస్‌లో చెప్పేటప్పుడు ఏదైనా పక్కకు రాసుకుంటాం, లైక్ అర్థం కావడం కోసం, ఆ విధంగా. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాతనో, 5 మంత్స్ తర్వాతనో ప్రోగ్రామ్ చూసినప్పుడు, ఈ డాక్యుమెంటేషన్‌లో మీకు రాసి ఉంటుంది. ఈ డేట్ గాని, లేకపోతే లైక్ దేనికి సంబంధించిన ప్రోగ్రాము. అప్పుడు మీకేమవుతుంది? ఓహో! ఇందుకోసమా అని అర్థమవుతుంది. ఈవెన్ మీ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు చూసినా కూడా అర్థమవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చినప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్‌లో రాస్తాం. సో ఈ డాక్యుమెంటేషన్‌లో మనకు సింపుల్‌గా రాయొచ్చు. ఓకే, దీన్నే మనం కామెంట్స్ రూపంలో రాస్తాం. డాక్యుమెంటేషన్ ఈస్ నథింగ్ బట్ కామెంట్స్ రూపంలో రాస్తామండి. సో ఇదండి ఫస్ట్ వన్. నెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ లింక్ సెక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు హెడర్ ఫైల్స్ అనేటివి ఉంటాయి. సో ఇంతకుముందు ఎవరైతే సి లాంగ్వేజ్ లైక్ నేర్చుకొని ఉంటారో కొద్ది వరకు కాలేజీలలో, వాళ్ళకి ఐడియానే ఉంటుంది ఇది ఆల్రెడీ. ఇలా మనకు హెడర్ ఫైల్స్ ఉంటాయి. అయితే మనకి ఏమవుతుందంటే, సి లాంగ్వేజ్‌లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయని చెప్పాను. సో ఆల్రెడీ మనకు దానిలో డిఫైన్ చేసి ఉంచుతాం, సింపుల్‌గా వాటిని యూజ్ చేసుకోవడానికి. సో ఇలానే మనకు ఇక్కడ ఇదొక హెడర్ ఫైలు. ఇంకోటి మనకు fonio.h అని రాస్తాం. ఓకే, సో ఇలాంటివి మనం రాస్తామండి. సో ఇవెందుకోసం మరి? మనం మనకు ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేటివి ఉంటాయి. ఈ ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే, మనం అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయడానికి. ఓకే, ఈ స్ట్రక్చర్ బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్కటి 1 బై 1. డాక్యుమెంటేషన్ సెక్షన్ ఈజీ అండి. ఎందుకంటే కామెంట్స్ జస్ట్ మనం నోట్స్ లాగా రాసుకోవడానికి. ఏంటది హోంవర్క్ లాగా మనకు. హోంవర్క్ అంటే లైక్ నోట్స్ లాగా అనుకోండి జస్ట్. సో నోట్స్ లాగా అది. కానీ ఇదేంటి, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేస్తాం. ఇది కూడా, అది కూడా, అన్ని కూడా ఈ 6 సెక్షన్స్ ఇంక్లూడ్ చేస్తాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లింక్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది ఇన్పుట్ ఇవ్వడానికి. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఇవ్వడానికి, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో మన కంప్యూటర్‌కి అర్థమయ్యేది ఏంటి, సిస్టమ్‌కి అర్థమయ్యేది ఏంటి, 0 ఆర్ 1. మరి మనం డైరెక్ట్ ఏం చేస్తాం, ప్రోగ్రామ్‌లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని రాస్తాం. మరి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని రాసినప్పుడు మనం లైక్ అర్థం కావాలి కదా, లైక్ దాని యొక్క ప్రింట్ఎఫ్ అంటే ఏంటో ముందు డెఫినిషన్ ప్రోగ్రామ్ ఉందా దానిది?
ఆల్రెడీ ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషన్ దీనిలో రాసి ఉంటుంది. స్కాన్ఎఫ్ యొక్క డెఫినేషన్ దీనిలో రాసి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ హెడర్ ఫైల్‌లో మనం ఆల్రెడీ రాసి ఉంటాం. హెచ్ అంటే హెడర్ ఫైల్. అందుకే. సో, ఇవన్నీ కూడా మనం ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? స్కాన్ఎఫ్ అంటే ఏంటి? అనేది దీంట్లో ఇంక్లూడేషన్ ఇస్తాం. అందుకోసం మనం డైరెక్ట్ ప్రింట్ఎఫ్ అని, స్కాన్ఎఫ్ అని యూజ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఇది రాసినప్పుడు. సో, చూడండి ఇప్పుడు ఈ దీన్ని మనం స్టూడియో డాట్ హెచ్ అని చదువుతారు. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్. స్టాండర్డ్ ఇన్పుట్, అవుట్‌పుట్ అని మనం అంటాం. ఓకే. సో, దీంట్లో మనం ఏంటి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేటివి మనం ఆల్రెడీ ఇవి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని రాసి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. స్కాన్ఎఫ్ అని రాసి డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనం డిఫైన్ చేసున్నాం. ఓకేనా? అర్థమవుతుందా అండి? తర్వాత మనకు కోనియో డాట్ హెచ్ అని ఉంది. ఓకే. సో, ఇది ఎందుకోసం అంటే మనకు అవుట్‌పుట్ వస్తుంది. మనకు అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మన అవుట్‌పుట్ స్క్రీన్‌ని హోల్డ్‌లో ఉంచడానికి అంటే ఆగి ఉంచడానికి ఇట్లా అవుట్‌పుట్ చూడడానికి మనకు యూజ్ అవుతుంది. ఏది? కోనియో డాట్ హెచ్. సో, దానికోసం మనం ఏమి యూజ్ చేస్తామంటే గెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఏమి కాదు. ఇప్పుడు థియరీ కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. వన్స్ మీరు ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ క్లాస్‌లోనే. సో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఎందుకు చెప్పాడు అని అర్థమవుతుంది ప్రాక్టికల్‌గా చూసినప్పుడు. సో, ప్రింట్ఎఫ్ అనేది ఏంటి? అవుట్‌పుట్ కోసం. స్కాన్ఎఫ్ అనేది ఇన్‌పుట్ కోసం. వీటిని డైరెక్ట్ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాం? ఆల్రెడీ దీంట్లో మనం దీనికి సంబంధించి డిఫైన్ చేసి ఉంటాయి కాబట్టి, డైరెక్ట్ మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అని రాసినప్పుడు మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కోనియో డాట్ హెచ్ ఉంది. ఇలా గెట్స్ అని రాసినప్పుడు అవుట్‌పుట్ స్క్రీన్ అనేది హోల్డ్ అవుతుంది. అప్పుడు కూడా మనకు ఒక అబ్జర్వ్ చేసి చూపిస్తాను మీకు. అవుట్‌పుట్ స్క్రీన్ ఎలా హోల్డ్ అవుతుందో. తర్వాత ఇప్పుడు మ్యాథ్ డాట్ హెచ్ అని ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షను ఇలాంటివి యూజ్ చేసుకోవాలంటే, మనం హెడర్ ఫైల్‌లో మ్యాథ్ డాట్ హెచ్ అని ఇవ్వాలి. తర్వాత స్ట్రింగ్ డాట్ హెచ్ అని ఉంటుందండి. ఎప్పుడైతే మీకు స్ట్రింగ్‌కి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని. స్ట్రింగ్ లెంత్ అని, తర్వాత స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ కంపేర్, తర్వాత స్ట్రింగ్ కంకాటినేషన్ అని ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి. అప్పుడు మనం ఇవన్నీ చేయాలంటే ఫస్టు హెడర్ ఫైల్‌లో ఇది మెన్షన్ చేయాలి. స్ట్రింగ్ డాట్ హెచ్ అని. ఇలా మెన్షన్ చేయాలి. ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది స్టార్టింగ్‌లో మెన్షన్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేయగలుగుతాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ కావాలంటే ఎలా ఇవి డైరెక్ట్ ఎలా యూజ్ చేస్తున్నాం? ఆల్రెడీ ఈ స్టూడియో డాట్ హెచ్‌లో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్‌లో మనం డిఫైన్ చేసి ఉన్నాం కాబట్టి. అదే విధంగా ఈ కన్సోల్ ఇన్పుట్, అవుట్‌పుట్ అని అంటారండి దీన్ని. కోనియో డాట్ హెచ్ అంటే కన్సోల్ ఇన్పుట్, అవుట్‌పుట్ అంటారు. ఓకే. సో, యాహ్! అవన్నీ గూడా తెలుసుకుంటామండి. ఎస్‌టీఆర్ క్యార్ అనేది ప్రతిది గూడా స్ట్రింగ్‌కెళ్ళినప్పుడు మనం అన్నీ గూడా తెలుసుకుంటామండి శుభశ్రీ గారు. సో, ఇవన్నీ గూడా యూజ్ చేయాలంటే మనం స్ట్రింగ్‌కి సంబంధించిన ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే స్ట్రింగ్ డాట్ హెచ్. అదే మనం అవుట్‌పుట్ స్క్రీన్ హోల్డ్ చేయాలంటే కోనియో డాట్ యూజ్ చేసి గెట్స్ అనేది మనం ప్రోగ్రామ్‌లో రాస్తాం. ఎప్పుడైతే మనం ఇలాంటి మ్యాథమెటికల్ కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేయాల్సొచ్చినప్పుడు హెడర్ ఫైల్‌లో మనం మ్యాథ్ డాట్ హెచ్ అని ఇస్తాం. అదే విధంగా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని యూజ్ చేయాల్సొచ్చినప్పుడు మనం ఏంటి అంటే యూజ్ చేస్తాం. ప్రతి ప్రోగ్రామ్‌లో మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఉండాల్సిందే. ఎందుకంటే మనం అవుట్‌పుట్ ప్రింట్ చేయాలి. లేకపోతే స్కాన్ఎఫ్ అన్న ఇన్పుట్ అన్న ఇవ్వాలి కదా! సో, అందుకోసం స్టూడియో డాట్ హెచ్ అనేది రాస్తామండి. ఓకే. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా లింక్ సెక్షన్. ఏంటిది? లింక్ సెక్షన్. ఓకే. సో, చూడండి. ఆల్ ద హెడర్ ఫైల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ Sir, cannot printf and scanf be compiled instead of defining in studio? No, no, no. కంపల్సరీ ఆ ఎస్టీడియేట్ రాస్తేనే మీకు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేయగలుగుతారు. హెడర్ ఫైల్ రాయాలి. కంపల్సరీ సునీల్ రెడ్డి గారు. మనం కంపల్సరీ ఇది రాయాలండి. ఇది రాసినప్పుడే మనం ఏంటి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసుకోగలుగుతాం డైరెక్ట్. ఓకేనా సునీల్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లియర్ అర్థమవుతుంది. సో, ఆల్ ద హెడర్ ఫైల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కుడ్ యూ టెల్ మీ ప్లీజ్ వన్స్ అగైన్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. యాహ్! సూరిబాబు చెప్తాను. సూరిబాబు గారు చెప్తానండి. ఇంకోసారట.
సో ఒకసారి వినండి. సో ఇలాంటి మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో ప్రోగ్రామ్‌లో మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయి ఇలాంటివి. సో సి లైబ్రరీలో వీటికి సంబంధించి అన్ని కూడా డిఫైన్ చేసి ఉంచుతాం మనం. సో ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ సూరిబాబు చూడండి. ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే అవుట్‌పుట్ అంటే ఏంటి? మనకు కనిపించేదండి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. నేను ఇప్పుడు ఇంతకుముందు రాసాను. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది నాకు అవుట్‌పుట్‌లో కనిపించింది. అంటే నేను రాసింది కనిపించింది. దేంట్లో రాస్తే ప్రింట్ఎఫ్‌లో రాస్తే కనిపిస్తుంది. సో ఈ ప్రింట్ఎఫ్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇది రాయాలి. ఈ హెడర్ ఫైల్ అనేది రాయాలి. అర్థమవుతుందండి. సో స్కాన్ఎఫ్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇవ్వడం. ఇప్పుడు నేను ఏం చేస్తాను? A = 5 అని ఇవ్వడం. అంటే నేనివ్వడం. B = 6 అని ఈ విధంగా మనం ఇస్తే దానికోసం మనం ఏంటి స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తామండి. అంటే మాన్యువల్‌గా ఇవ్వడం. లైక్ ముందు ఇలా రాయకుండా A = 5 అనేది రాయకుండా మనం ఏం చేస్తామంటే A అని డిక్లేర్ చేస్తామండి. సో వన్స్ మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ డైలీ కొద్దిగా మనం నేర్చుకుంటూ వెళ్తే ఇప్పుడు ఫస్ట్ నార్మల్‌గా A అని మనం రాసామండి. ఇంటూ A అని. సో స్కాన్ఎఫ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అనేది ఇస్తాం. ఇలా ఇన్పుట్ అనేది ఇస్తాం. A = 5 అనేది మనం మళ్ళీ ఇలా మనం ఇస్తామనుకోండి. ఇక్కడ నుంచి మనం స్కానర్ ద్వారా ఇన్పుట్ ఇస్తాం. ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే ప్రింట్ చేస్తాం అవుట్‌పుట్‌ని. ఓకే. సో ఇప్పుడు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. సూరిబాబు గారు మీరు కామర్స్ నుంచి అంటున్నారు కాబట్టి ఒక్కసారి చూడండి. నేను A = 5 అని ఇచ్చాను. ఓకే. సో నేనేం చేస్తున్నాను ప్రింట్ఎఫ్ నేను ప్రోగ్రామ్ పైన ఉంటుందండి. హెడర్ ఫైల్ అని ఇట్లా ఉంటుంది. డిస్కస్ చేస్తాం మళ్ళీ ఎలాగో. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక %d అనేది మెన్షన్ చేయాలి. సో దానికి సంబంధించిన ఏ అనేది మెన్షన్ చేశాను అనుకోండి ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఏ అనేది 5 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ఎఫ్‌లో రాస్తే మనకు ఏంటి అవుట్‌పుట్ అనేది వస్తుంది. అందుకోసం ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం స్టార్టింగ్‌లో ఇది రాసుకోవాలి. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్. తర్వాత కోనియో డాట్ హెచ్ ఎందుకోసం మనం అవుట్‌పుట్ స్క్రీన్‌ని హోల్డ్ చేయడానికి గెట్స్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం గెట్స్ యూజ్ చేయాలంటే కోనియో డాట్ హెచ్ ఉండాలి. మ్యాథ్ డాట్ హెచ్ ఉంటుంది. స్ట్రింగ్ డాట్ హెచ్ ఉంటుంది. ఇలా కొన్ని ఉంటాయి హెడర్ ఫైల్స్. సో మనం కంపల్సరీ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ మనం చేయాలనుకున్నప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది పైన రాయాలి. ఓకే. సో మనకిప్పుడు బేసిక్‌గా ఏం అవసరం పడుతుంది మరి మెయిన్‌గా ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఓకే సార్. థాంక్ యూ. ఓకే సూరిబాబు గారు అర్థమైంది కదా! సో ఇప్పుడు మీకు ప్రతి దాంట్లో మనకేం అర్థమవుతుంది? ప్రింట్ఎఫ్ అయితే కావాల్సిందే కంపల్సరీ. స్కాన్ఎఫ్ కూడా మనకు అవసరం పడుతుంది. సో మన ప్రింట్ఎఫ్ అయితే ప్రతి దాంట్లో అవసరం పడుతుంది. ప్రింట్ చేయాలంటే అవుట్‌పుట్ కావాలి కదా! మన ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్‌పుట్ కావాలి. సో మనకు ప్రింట్ఎఫ్ అనేది ప్రతి దాంట్లో కావాలి. సో అందుకోసమే కంపల్సరీ ప్రతి ప్రోగ్రామ్‌లో మనం మెన్షన్ చేస్తాం. ఏంటి? ఇది క్లియర్ అయిందా? ప్రతి ప్రోగ్రామ్‌లో ఇది రాస్తాం. మీరు సి లాంగ్వేజ్ ఎక్కడికెళ్ళినా, మీరు కాలేజ్‌లో చూసినా, ఎక్కడికెళ్ళినా సి లాంగ్వేజ్ ఎక్కడ చూసినా ఇది రాస్తారు. ఫస్ట్ లైన్. క్లియరా అండి? సో, ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్. ఎందుకోసం ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అన్నిటిని కూడా మనం రాయాలంటే, యూజ్ చేసుకోవాలంటే ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ సంబంధించిన అంటే ఆల్రెడీ దీంట్లో డిఫైన్ చేసి ఉంటుంది. మనం డైరెక్ట్ ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వాడుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ అందుకోసమే ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్ సెక్షన్ ఇంపార్టెంట్. ఇది లేకుండా ప్రోగ్రామ్ రాయలేము. 6 సెక్షన్స్ ఉన్నాయి. కానీ దాంట్లో సెకండ్ సెక్షన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ. ఓకే. సో, లేట్ అయినా ఏం కాదు. మెల్లగా ఎళ్దాం. నేర్చుకునే ఎళ్దాం. ఎందుకంటే బేసిక్స్ అండి ఇవన్నీ కూడా. సో, ఆల్ ద హెడర్ ఫైల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద ప్రీ ప్రాసెసర్ సెక్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో, దీన్ని ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అంటాం. లింక్ సెక్షన్ కూడా అంటాం. సో, హెడర్ ఫైల్స్ హెల్ప్ అస్ టు యాక్సెస్ ద అదర్ ఇంప్రూవ్డ్ కోడ్ ఇంటూ అవర్ కోడ్ చూడండి. మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ కొన్ని యూజ్ చేసుకోగలుగుతున్నామంటే ఆల్రెడీ హెడర్ ఫైల్స్‌లో మనం అన్నింటిని కూడా డిఫైన్ చేసున్నాం. A copy of this multiple files is inserted into our program before the process of compilation. కంపైల్ చేయక ముందే మనం ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ సంబంధించి హెడర్ ఫైల్స్ కావచ్చు, హెడర్ ఫైల్‌లో మనం ఆల్రెడీ యూజ్ చేసుకోవాల్సినవి యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కొన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినవి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్‌పుట్, పోనియో డాట్ అంటే కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్, మ్యాథ్ డాట్ హెచ్. ఓకే. సో దీని స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్, కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్. ఓకే.
ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ సెక్షన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది లేకపోయినా ప్రోగ్రామ్ రాయొచ్చు. కానీ ఇది లేకుండా ప్రోగ్రామ్ రాయలేదు. సో ఇది కంపల్సరీ. సెకండ్ సెక్షన్ ఈజ్ కంపల్సరీ. తర్వాత ఇంకా 4 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. సార్ కెన్ ఐ రైట్ నోట్స్ డ్యూరింగ్ ఎక్స్ప్లెనేషన్? మీ ఇష్టం అండి. నేను ఆల్రెడీ అయితే స్టడీ మెటీరియల్ ఇస్తాను సూరిబాబు గారు. ఒకవేళ మీకు ఇంకా నేను ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు అనిపిస్తే, ఇంకా మీకు ఏదైనా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే అప్పుడు రాసుకోవచ్చు. నేనైతే నోట్స్ అయితే క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఇస్తున్నాను. డైలీ ఒకసారి చూడండి. తర్వాత చూడండి, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ కోసం, స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ కోసం అండి. బోత్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్. డిఫైన్ చూడండి, దీంట్లో డిఫైన్ అయి ఉంటుంది. ఏడర్ ఫైల్లో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ప్రింట్ఎఫ్ దేనికోసం? అవుట్పుట్ కోసం. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ కోసం. ఓకే. తర్వాత వాట్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఈజ్ conio.h. వై ఈజ్ conio.h ఈజ్ యూజ్డ్ ఇన్ సి? ఎందుకోసం? మనం అవుట్పుట్ స్క్రీన్ ని హోల్డ్ చేయడానికి. సో అప్పుడు మనం గెట్స్ అనేది యూజ్ చేసి మన స్క్రీన్ ఏం చేస్తాం? హోల్డ్ చేస్తాం కొద్దిసేపు ఇలా. ఓకే, స్క్రీన్ పైన మనం హోల్డ్ చేయడానికి. ఓకే, నేను అది చెప్తానండి. ఇప్పుడు మీకు conio.h గురించి ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థం అంటే లైక్ ప్రాక్టికల్గా చూపిస్తున్నప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు విఎస్ కోడ్కి సంబంధించి చూస్తే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫైల్ నేమ్ .c అని ఇస్తాం. తర్వాత కంపైల్ చేసేటప్పుడు జీసీసీ ఫైల్ నేమ్ .c. సపోజ్ నేను ఫస్ట్ .c అని సేవ్ చేశాను. తర్వాత కంపైల్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే జీసీసీ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను? ఫస్ట్. .cతో ఎందుకు చేయాలంటే సి లాంగ్వేజ్ కాబట్టి .c తోటి చేస్తున్నాం అంతే. ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్, మళ్ళీ .c. తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక సెక్షన్ అయితే మనకు అయిపోయింది కదా. సో కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. సో నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్కి వచ్చాం. సో డెఫినేషన్ సెక్షన్ అంటే ఇది ఎందుకోసం యూజ్ అవుతుందంటే, మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని మనం మ్యాక్రోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. సో ఈ మ్యాక్రోస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు సపోజ్ ఒక నేమ్ ఇచ్చారండి. మీరు ఒక నేమ్ ఇచ్చేసి ఎలా ఉంటుందంటే ఇది యాష్ డిఫైన్. సపోజ్ నాకు ఏమిద్దాం, టమాటో అని ఇస్తున్నాను నేను 30. ఈ విధంగా రాశాను. ఈ డెఫినేషన్ సెక్షన్ ఇంతే ఉంటుంది సింపుల్గా. సో కింద ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఈ టొమాటో అని ఉందో ఆ ప్లేస్లో మొత్తం 30 30 30 ప్రింట్ అవుతుంది. 30 30 30 ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ టమాటో ఇప్పుడు నాకు ఈ వాల్యూ వద్దు, నేను 50 కావాలనుకుంటున్నాను. 50 తీసుకుంటాను. నార్మల్గా ఇది ఎగ్జాంపుల్ అండి. మనం లైక్ ఏంటి ప్రాక్టికల్గా చూస్తాం, టెన్షన్ తీసుకోకండి. సపోజ్ అంటే నేను జస్ట్ పైన రాసేసి హెడర్ ఫైల్స్ తర్వాత ఇది రాసేసి సింపుల్గా మనం దీన్ని ఏం చేస్తామంటే కింద ఎన్నిసార్లు టొమాటో ఉన్నా కూడా అంటే ప్రతిసారి రాసే అవసరం లేదు మనకి. ఇలా ఎన్నోసార్లు ఉందనుకుందాం, ప్రోగ్రామ్ రాసి సంథింగ్ ఉందనుకుందాం సపోజ్. ఆ టమాటో ప్లేస్లో ఏమవుతుందంటే 50 ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏది ఇస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకటేసారి జస్ట్ పైన ఒక్కసారి రాస్తే కింద అన్నిసార్లు చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనకు పై వాల్యూ కాన్స్టెంట్ అండి 3.14 అని ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలి? హ్యాష్ డిఫైన్ పై వాల్యూ ప్రతిసారి మీరు రాసే బదులు జస్ట్ హ్యాష్ డిఫైన్ అని పై అని ఇచ్చేసి 3.14 అని ఇస్తే సరిపోతుంది. లైక్ ఇది ఈ విధంగా రాయాలి. మనం పైని పిఐ అని రాద్దాం కావాలి. సో సపోజ్ పై అని ఇలా రాసాం. సో ఎప్పుడైతే ఈ పిఐ ప్లేస్లో మనం 3.14 అనేది ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, సింపుల్గా ఒకటే లైన్ తోటి. అందుకోసం మనకు డెఫినేషన్ సెక్షన్ అనేది అవసరం అవుతుంది. సో డెఫినేషన్ సెక్షన్ అనేది ఇంపార్టెంటా అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, లేకపోతే లేదు. కానీ మనకు హెడర్ సెక్షన్ అదేంటి, ఈ సెక్షన్ అనేది ఇంపార్టెంట్. లింక్ సెక్షన్ ఆర్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్, హెడర్ ఫైల్స్ ఉన్న సెక్షన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సెకండ్ సెక్షన్ ఇది కూడా మనకేంటి
డెఫినేషన్ సెక్షన్ అనేది జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒకటేసారి మనం మొత్తం మార్చుకోవచ్చు. డైరెక్ట్ పైన రాసేసుకొని ఒకటేసారి జస్ట్ చూడండి. ఇప్పుడు ప్రీ-ప్రాసెసర్ ఆర్ ద ప్రోగ్రామ్స్ that process our source code before the process of compilation. There are multiple steps which are involved in the writing and execution of the program. సో మనకి ఇక్కడ యాష్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. సో యాష్ డిఫైన్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సపోజ్ పై 3.14 అని ఇచ్చాను. ఎలాంటి సెమీకాలన్ ఉండదు, ఏమీ ఉండదు, సింపుల్ ఇంతే. ఇప్పుడు ఈ పై ప్లేస్లో ప్రతి ప్లేస్లో కూడా 3.14 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ preprocessor directive start with hash symbol. The hash defined preprocessor is used to create constant throughout the program. చూడండి కాన్స్టెంట్ అంటున్నాను, త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం చూడండి, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూకి ఒక నేమ్ ఇచ్చాం మనం. పై అనేది ఆల్రెడీ తెలుసు మనకి. ఇక్కడ ఇంకోటి డెఫినేషన్ లైక్ హ్యాష్ డిఫైన్, నేను ఏం చేస్తుంటానంటే ఇప్పుడు టమాటో అని ఇచ్చాను, సో 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు టమాటో అన్న ప్రతి ప్లేస్లో 20 కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. టొమాటో ఎక్కడ కనిపిస్తే అక్కడ 20 ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే పై అనేది 3.14 ప్రింట్ అవుతుంది, అంటే కాన్స్టెంట్ మెయింటైన్ కావడం. చూడండి, ద యాష్ డిఫైన్ ప్రీప్రాసెసర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. కాన్స్టెంట్ అనేది మెయింటైన్ కావడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, యా చెప్తానండి శుభశ్రీ గారు. సో ఏం లేదండి శుభశ్రీ గారు, సో ఇది ఏమవుతుందంటే మీరు ఈ పై వాల్యూని మీరు ఇప్పుడు ప్రతిసార్లు రాసే అవసరం లేదు. లైక్ పై వాల్యూ 3.14, పై వాల్యూ 3.14 అని ప్రతిసారి మీరు రాసే అవసరం లేదు ప్రోగ్రామ్లో. వన్స్ మీరు పైన ఒక్కసారి ఇలా రాసేస్తే పై ఉన్న చోట కింద అంతా కూడా మనకి ఏమవుతుందంటే 3.14 అనేది ప్రింట్ అవుతుంది. శుభశ్రీ గారు కొద్దిగా వెయిట్ చేయండి, మీకు ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఈ డెఫినేషన్ సెక్షన్. నాకు ఒక మొత్తం సెక్షన్లు కంప్లీట్ అయినాయి అనుకోండి, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. అప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మొత్తం కూడా మీకు క్లియర్ అయిపోతాయి ప్రాక్టికల్గా చూపిస్తే. సో చూడండి ఇక్కడ ఇన్ సి మ్యాక్రో ఈజ్ ఎ పీస్ ఆఫ్ కోడ్ ఇన్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ రీప్లేస్డ్ బై ద వాల్యూ ఆఫ్ ది మ్యాక్రో. సో ఎక్కడైతే ఈ పై కనిపిస్తుందో అక్కడ 3.14 వచ్చేస్తుంది, అంటే రీప్లేస్ అవుతుంది. ఇది మ్యాక్రో అంటారండి దీన్ని. ఈ మ్యాక్రో, ఈ పీస్ ఆఫ్ కోడ్ ని మ్యాక్రో అంటాం, మనం మ్యాక్రోస్ అంటాం యాష్ డిఫైన్ ఇలా రాస్తే. సో ఎక్కడైతే పై అని కనిపిస్తుందో 3.14 అని ప్రింట్ అయిపోతుంది. సో చూడండి, మ్యాక్రో ఈస్ డిఫైన్డ్ బై హ్యాష్ డిఫైన్ డైరెక్టివ్. దీన్ని ఏమంటారంటే మొత్తం కూడా మ్యాక్రోస్ కాన్సెప్ట్ అంటారు. సో వేర్ ఎవర్ ఏ మ్యాక్రో నేమ్ ఈస్ ఎన్కౌంటర్డ్ బై ద కంపైలర్, ఇట్ రీప్లేసెస్ ద నేమ్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ది మ్యాక్రో. మనం మీకు డెఫినేషన్ రాస్తున్నాం కదా, 3.14 పై అని ఎక్కడ కనిపించినా 3.14 వచ్చేస్తుంది. 3.14. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏం చేశాను, నార్మల్గా టమాటో అని రాశాను. టమాటో ఎక్కడ ఉన్నా కూడా ఒక 50 వచ్చేస్తుంది, అంటే రీప్లేస్ అయిపోతుంది, ఈజీగా రీప్లేస్ అయిపోతుంది కాన్స్టెంట్ వాల్యూ. సో ఇది మ్యాక్రోస్ కాన్సెప్ట్ అండి. మ్యాక్రో డెఫినేషన్స్ నీడ్ నాట్ బి టర్మినేటెడ్ బై సెమికాలన్. ఇక్కడ ఎలాంటి సెమికాలన్ యూజ్ చేసే అవసరం లేదు. ఒకవేళ నార్మల్గా మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తే, ఇప్పుడు మీరు తెలుసుకుంటారు మళ్ళీ, ప్రింట్ఎఫ్ ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతిదానికి సెమికాలన్ ఇస్తాం. కానీ అంటే ఒక సెమికాలన్ ఇచ్చినామంటే చివరికి ఏంటంటే అది ఒక స్టేట్మెంట్, వన్ స్టేట్మెంట్ అండి. ఏంటిది? వన్ స్టేట్మెంట్. ఎప్పుడైతే సెమికాలన్ ఇస్తున్నామంటే ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు, మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటి, హ్యాష్ డిఫైన్ పై 3.14 ఇంతే రాస్తాం, ఎలాంటి సెమికాలన్ ఉండదు, ఏముండదు. ఓకే, ఈ సెక్షన్ కూడా మనకు అవసరం ఉంటే యూజ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. నెక్స్ట్ సెక్షన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో ద గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనేది మనకు గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి అంటున్నాం. సో ఈ వేరియబుల్ అంటే ఏంటి రేపు డిస్కస్ చేస్తాం, ఇప్పుడు కంగారు పడకండి. ఫంక్షన్ అనేది మనం ఫంక్షన్ డిక్లరేషన్ సంబంధించి కూడా అన్ని తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ రాసాం, సపోజ్ ఇలా రాసాం అనుకుందాం. సపోజ్ సో ఏమవుతుందంటే విత్ ఇన్ ద ఫంక్షన్, ఇప్పుడు ఒక విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఉన్నది ఒక ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్ అంటే
ఈ వితిన్ ద ఫంక్షన్ ఉన్న వాటిని మనం ఏమంటామంటే జస్ట్ వీటిని లోకల్ వేరియబుల్ అంటాం. అంత అవుట్ సైడ్ ఉందనుకోండి, మొత్తం కూడా పైన ఉంటదని గ్లోబల్ వేరియబుల్ అంటాం. రేపు మొత్తం కూడా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు చూడండి. సో, ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఏంటంటే, జస్ట్ మీరు బయట డిక్లేర్ చేసేసి ఎక్కడో ఇప్పుడు చూడండి, బయట మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్‌గా ఇంటూ ఏ అని అనుకున్నాం అనుకోండి. ఈ ఏని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోగలుగుతారు. సపోజ్ మీరిక్కడ ఇంటూ బి అని ఇచ్చారు. సో, ఈ బి అనేది ఈ వితిన్ ద ఫంక్షన్‌లోనే యూజ్ చేసుకోవాలి. సో, అది లోకల్ వేరియబుల్. వితిన్ ద ఫంక్షన్‌లో ఇంతే స్పేస్‌లో ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్, ఇది క్లోజ్. ఈ మధ్యలో యూజ్ చేసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఔట్ సైడ్ ద ఫంక్షన్ ఎక్కడైనా యూజ్ చేసుకునేదాన్ని ఏమంటామంటే గ్లోబల్. ఎక్కడికైనా మనం యూజ్ చేసుకునేదాన్ని గ్లోబల్ అంటాం. వితిన్ ద వితిన్ ద ఫంక్షన్ లైక్ మనం యూజ్ చేసుకునేదాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. సో, ఫస్ట్ మీకు వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి. వేరియబుల్ అంటే ఏంటో తెలియాలంటే రేపు అర్థమవుతుంది. సో, ఎందుకంటే ఈరోజు నేను జస్ట్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ చెప్పబోతున్నాను. ఏమేమి ఉంటుంది అని. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ప్రోగ్రామ్‌లో ఏమేమి ఉన్నాయని తెలిసాయి మీకు? ఏమేమి ఉన్నాయని తెలిసాయి? ఇప్పటివరకు డాక్యుమెంటేషన్ సెక్షన్ అయిపోయింది. ఇది అంతా ఇంపార్టెంట్ ఏం కాదు. లేకపోయినా ఓకే. ఈ ప్రోగ్రామ్‌లో ఇది కంపల్సరీ. ఇది లేకపోయినా ప్రోగ్రామ్ ఓకే. ఇది లేకపోయినా ప్రోగ్రామ్ ఓకే. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీ ప్రాసెసర్ సెక్షన్, తర్వాత మెయిన్ సెక్షన్. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఈ మెయిన్ సెక్షన్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సూరిబాబు గారు మీకు కొద్దిగా ఆగండి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చెప్తే అర్థమవుతుంది. ఒక్క మెయిన్ సెక్షన్ చెప్పిన తర్వాత ప్రాక్టికల్‌కెళ్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఎంత థియరీ చెప్పినా కూడా కొందరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఇక్కడ మెయిన్ ఫంక్షన్. సో, ప్రతి ప్రోగ్రామ్‌లో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. వన్ మెయిన్ ఫంక్షన్. సో, ప్రతి ఏ ప్రోగ్రామ్‌లో అయినా మనకు సో, వన్ మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో, ఏమవుతుంది ఈ మెయిన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ మీరు కంపైల్ చేసిన వెంటనే ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ అంతా మెయిన్ దగ్గరికెళ్ళిపోతుంది. ఓకే. సో, మెయిన్ దగ్గరికి మొత్తం కూడా కంట్రోల్ అంతా ఎళ్ళిపోతుందండి. మనం వన్స్ కంపైల్ చేసిన వెంటనే మెయిన్ దగ్గరికి ఎళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం రాసిన మెయిన్ ఫంక్షన్ రాసిన వెంటనే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. సో, సపోజ్ ఇక్కడ వాయిడ్ మెయిన్ రాసాను. ఇంకోటి ఇంటూ మెయిన్ ఉంటుంది. ఓకే. ఈ 2 కూడా మెయిన్‌గా రాస్తాం మనం. సో, ఇక్కడ నుంచి మనకు ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో మెయిన్ ఫంక్షన్ దగ్గరికి మన కంట్రోల్ అంతా ఎళ్ళిపోతుంది. సో, అక్కడి నుంచి మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది లైన్‌గా. ఓకే. సో, ఎప్పుడైనా కూడా మెయిన్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ అంతా అక్కడికే ఎళ్ళిపోతుంది. సో, అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో, అది మనం నవ్య గారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాయిడ్ మెయిన్ అండ్ ఇంటూ మెయిన్ చెప్తానండి. సో, వాయిడ్ మెయిన్ అండ్ ఇంటూ మెయిన్ మధ్య కూడా డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ మీకు మెయిన్ ఫంక్షన్ అని అర్థం కావాలి ఫస్ట్. సో, మెయిన్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ అంతా అక్కడికెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మెయిన్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రోగ్రామ్‌లో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. సో, అక్కడి నుంచి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, చూడండి. Whenever we create a program in C language, there is one function in that program. That main function start with curly brackets and also ends with curly brackets. సో, మెయిన్ అనేది కర్లీ బ్రాకెట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇలా క్లోజ్ అవుతుంది. ఓకేనా? కర్లీ బ్రేసెస్ ఓపెన్, ఇక్కడ క్లోజ్. మెయిన్ ఫంక్షన్ ప్రతిది కూడా. ఇన్ ద మెయిన్ ఫంక్షన్ వి రైట్ అవర్ స్టేట్మెంట్స్. దీనిలో మనం స్టేట్మెంట్ రాస్తాం. సో, వన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కంట్రోల్ వెళ్ళిపోయిన వెంటనే లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇంకోటి మనకు మెయిన్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి డిక్లరేషన్ సెక్షన్, ఇంకోటి ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. సో, డిక్లరేషన్ సెక్షన్‌లో అంటే ఏంటంటే ఇలా నార్మల్‌గా ఇంటూ ఏ, ఇంటూ బి ఇలా కొన్ని డిక్లేర్ చేస్తాం సింపుల్‌గా. సో,
ఇది మనం డిక్లరేషన్ సెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాదు. కానీ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్‌లో కంపల్సరీ ఒక్క లైన్ అయినా రాయాలి. లైక్ ఇప్పుడేంటి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం రాస్తాం హాయ్ అని. ఇది ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ అండి. కంపల్సరీ మెయిన్ సెక్షన్‌లో 2 సెక్షన్‌లు ఉంటాయి. డిక్లరేషన్ సెక్షన్, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్. ఆ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్‌లో ఒక్క లైన్ అయినా ఉండాలి. ఇది లేకపోయినా నడుస్తుంది. ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ కంపల్సరీ రాయాలి. ఓకే. సో ఇది ఒక సెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాద్దాం. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనం VS కోడ్. సో చూడండి ఫస్ట్ నేనేం చేయాలి? డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయాలి. డాక్యుమెంటేషన్ రాస్తున్నాను. చూడండి ఫస్ట్ టైం మనం VS కోడ్ ప్రోగ్రామ్ రాస్తున్నాం ఈరోజే. సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇప్పుడు నార్మల్‌గా ఇలా ఉంది. సో ఇలా మరి ఇప్పుడు నేను న్యూ ఫైల్ ఓపెన్ చేయాలి. కంట్రోల్ ఎన్ నొక్కండి. నార్మల్‌గా మీకు ఇలా న్యూ ఫైల్ కావాలనుకున్నప్పుడు కంట్రోల్ ఎన్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? డాక్యుమెంటేషన్ సెక్షన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటారు. కామెంట్స్ అప్పుడు మొత్తం నేర్చుకుంటారు. సో కొద్దిగా ఓపిక పట్టండి. మనం ఒక్కొక్క కాన్సెప్ట్ మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్తాం. సో వన్స్ మీకు బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా మీకే అర్థమైపోతుంది. సో యాష్ ఇంక్లూడ్ ఇది ఏ సెక్షన్ అండి? చెప్పాలి. ఇదే సెక్షన్ లింక్ సెక్షన్. తర్వాత ప్రీ ప్రాసెసర్ సెక్షన్. ఓకే. సో జయరామ్ గారు అది మనకేంటి హెడర్ ఫైల్స్ కానీ అది ఏ సెక్షన్ మొత్తం మనం దానిలో హెడర్ ఫైల్స్ అన్నీ వస్తాయి. కానీ అది ఏ సెక్షన్ అంటున్నాం? ప్రీ ప్రాసెసర్ ఆర్ లింక్ సెక్షన్ అంటాం. ఓకే. నవ్య గారు చెప్పారు, సూరిబాబు గారు చెప్పారు, కలకత్తా గారు చెప్పారు. గుడ్ అండి. తర్వాత ఇప్పుడు మెయిన్ రాస్తున్నాను. మెయిన్ ఎలా ఉంటుందంటే ఇలా ఇంటూ మెయిన్. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? మెయిన్ అనేది రాశాను. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. ప్రింట్ఎఫ్ అని ఎందుకోసం? అవుట్పుట్ మనం ప్రింట్ చేయడానికి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే. సెమికాలన్ ఎందుకోసం? ఒక స్టేట్మెంట్ మనం ఎండ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ సెమికాలన్ తోటి ఎండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత రిటర్న్ 0. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? నార్మల్‌గా రిటర్న్ 0 మీకు ఇది ఎందుకు వచ్చింది కూడా చెప్తాను. రిటర్న్ 0 ఎందుకు వచ్చింది కూడా నెక్స్ట్ మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను? నార్మల్‌గా వాయిడ్ మీన్ అని రాద్దాం. రిటర్న్ 0 గురించి తెలుసుకుందాం కొద్దిసేపు అయిన తర్వాత. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని రాశాను. సో ఇదేంటి? మెయిన్ సెక్షన్. క్లియరా? సో ఇప్పుడు మనకి ఏమేం సెక్షన్స్ యూజ్ అవుతున్నాయి ప్రోగ్రామ్‌లో? 2 సెక్షన్‌లు మెయిన్‌గా. ప్రతి ప్రోగ్రామ్ ఉండాల్సిన 2 సెక్షన్‌లు ఏంటి? లింక్ సెక్షన్, అదే ప్రీ ప్రాసెసర్ సెక్షన్, ఇంకోటి మెయిన్ సెక్షన్. ఈ 2 సెక్షన్‌లు లేకుండా ప్రోగ్రామ్ రాయలేరు. ఇది లేకుండా రాయలేరు. ఈ ఈ సెక్షన్ లేకుండా రాయలేరు. మెయిన్ సెక్షన్. ఓకేనా? కామెంట్ సెక్షన్ అవసరం లేదండి సూరిబాబు గారు. సో నేను కామెంట్ కొందరు అదే జస్ట్ మీకు డాక్యుమెంట్ సెక్షన్ రాసి చూపించాను అంతే. ఇప్పుడు నేను కామెంట్ తీసేస్తాను. 2 సెక్షన్‌లు మెయిన్ అండి. అవి మనం అవసరం ఉంటే యూజ్ చేసుకుంటాం. లేకపోతే లేదండి. అంతే సింపుల్. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఎందుకు స్కాన్ఎఫ్ యూజ్ చేయట్లేదంటే స్కాన్ఎఫ్ మనం ఇన్పుట్ ఇవ్వట్లేదు ఇక్కడ. యూజ్ చేస్తామండి. నవ్య గారు మనం స్కాన్ఎఫ్ గురించి సెపరేట్ స్కాన్ఎఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
స్కాన్ఎఫ్ ఎందుకోసం యూజ్ అవుతుంది ప్రతిది కూడా ఇంట్రడక్షన్ నేర్చుకొని మళ్ళీ తెలుసుకుంటామండి కొద్దిగా నెక్స్ట్ క్లాసెస్లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటాం. సో ఇక్కడ మీకు అర్థమైందా? క్లియరా? ప్రీ ప్రాసెసర్ సెక్షన్ ఇదంతా కూడా మెయిన్ సెక్షన్. తర్వాత మెయిన్ సెక్షన్లో కూడా ఏం చేస్తున్నాను నేను, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ కంపల్సరీ ఒక్క లైన్ అయినా ఉండాలన్నాను. అందుకోసం ప్రింట్ఎఫ్ రాశాను. డిక్లరేషన్ సెక్షన్ ఏమి పెట్టలేదు ఇక్కడ నేను. డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏంటంటే నార్మల్గా నేను ఇంటూ ఏ అని ఇలా ఇచ్చి మళ్ళీ ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేయడం ఇలాంటి ఏమైనా చేశానా? ఏమి చేయలేదు. ఇప్పుడు సపోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చేసి ఇలా ప్రింట్ చేస్తాం. ఏ యొక్క వాల్యూ 5 అని. అది మనకేమవుతుంది డిక్లేర్ చేసి ఇవన్నీ రాస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ మనం ఏం చేశాను, మెయిన్ సెక్షన్‌లో డిక్లరేషన్ సెక్షన్ మాత్రమే రాశాను. సో ఇక్కడ క్లియర్ అయిందా? ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, ఇప్పుడే చెప్తాను. ఇదేంటి ప్రీ ప్రాసెసర్ సెక్షన్, లింక్ సెక్షన్. ఇదంతా ఏంటి మెయిన్ సెక్షన్. ఈ 2 లేకుండా ప్రోగ్రామ్ రాయలేరు. ఇంపాసిబుల్. మరి ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్ ప్రింట్ఎఫ్‌ని ఎలా యూజ్ చేసుకోగలిగాను? ఇక్కడ నేను ఇది రాశాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకోగలిగాను. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు? సేవ్ చేయాలి. సేవ్ చేయడం ఎలా? కంట్రోల్ ఎస్. ఈజ్ మెయిన్ సెక్షన్ వర్క్ లైక్ హార్ట్ ఆఫ్ ది హ్యూమన్? యాహ్! సూరిబాబు గారు అలాంటిదే అనుకోవచ్చు. అసలు మెయిన్ లేకపోతే ప్రోగ్రామ్ అక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 లేకపోతే ప్రోగ్రామ్ రాయలేం. ఓకే. సో చూడండి ఇప్పుడు. ఇప్పుడు సేవ్ చేస్తున్నానండి. సో కంట్రోల్ ఎస్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేనేమి ఇస్తున్నానంటే ఫస్ట్ డాట్ సి. ప్రోగ్రామ్ నేమ్ కరెక్ట్‌గా చూసుకోండి. మళ్ళీ అలానే మనం కంపైల్ చేయాలి కాబట్టి. ఫస్ట్ డాట్ సి అని ఇస్తున్నాను. డాట్ సి అని ఎందుకు ఇస్తున్నాను? ఇది సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ కాబట్టి డాట్ సి తోటి సేవ్ చేస్తున్నాను. అదే ఇప్పుడు మనం ఎలా మ్యూజిక్ సంబంధించి ఎంపీ3 అని, ఎంపీ4 ఎలా ఉంటుందో చివరన మ్యూజిక్ సంబంధించి. సో అదే విధంగా ఇక్కడ కూడా మనం సి లాంగ్వేజ్ మనం సేవ్ చేసేటప్పుడు డాట్ సి తోటి సేవ్ చేస్తాం. ఓకే. ఓకే. ఫస్ట్ డాట్ సి చేశాను. ఇప్పుడు మరి ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? టెర్మినల్ కనిపిస్తుంది అందరికీ. ఇక్కడ పైన టెర్మినల్ అని ఉంది. టెర్మినల్‌ని ఓపెన్ చేసేసి న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు నేను? కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన వెంటనే ఏం ఎగ్జిక్యూట్ కావాలి మనకు ఫస్ట్ ఏది జనరేట్ కావాలి? డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది జనరేట్ కావాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి. జీసీసీ ఫస్ట్ డాట్ సి. చూడండి నేను ఫస్ట్ డాట్ సి అని సేవ్ చేశాను. కంపైల్ చేయడం ఎలా చేస్తున్నాను? ఇది ఒక్కసారి అర్థమైపోతే అయిపోతుందండి. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ ప్రతిసారి నేను మనం చెప్పే అవసరం ఉండద్దు. మనం కంపైల్ డైరెక్ట్ చేస్తాం మళ్ళీ రాసేసి. కొన్ని రోజులు అలవాటయిన తర్వాత. కంపైల్ చేసేటప్పుడు ఏంటి? జీసీసీ ఫస్ట్ డాట్ సి. ఈ విధంగా కంపైల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ ప్రోగ్రామ్‌లో ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే, ఎలాంటి తప్పులు లేకపోతే మనకి కంపైల్ అయ్యి డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ గమనించండి. డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను కంపైల్ చేసిన వెంటనే. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ పైన డాట్ ఈఎక్స్ఈ ఫైల్ జనరేట్ అయింది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఇగండి ఏ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇంతకు ముందు లేదు. ఇప్పుడే జనరేట్ అయింది. డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది. చూసారా? సో మన ప్రోగ్రామ్‌లో ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి కంపైల్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యి డాట్ ఈఎక్స్ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది. క్లియరా అండి ఇక్కడి వరకి? తర్వాత ఇప్పుడు నేను అవుట్‌పుట్ కావాలి మనకు. దీన్ని రన్ చేయాలి. ఎలా మరి? రన్ చేయడం ఎలా? సింపుల్‌గా ఇలా రాయాలి. చూడండి.
ఓకే, అందరికి విజిబులా? సో చూడండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనేది నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అవుట్పుట్లో నేను ప్రింట్ఎఫ్లో ఏది రాస్తే అదే అవుట్పుట్గా చూపిస్తుంది నాకు. అర్థమవుతుందా అండి అందరికి? సేవ్ ఎలా చేశాను? ఒక నేమ్ ఇచ్చాను. ఏంటి? ఫస్ట్ అని ఇచ్చాను నేమ్. డాట్ సి ఎందుకోసం? ఇది సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు రూల్స్ పెట్టారు కాబట్టి డాట్ సి తోటి సేవ్ చేశాను. తర్వాత కంపైల్ ఎలా చేశాను? జీసీసీ ఫస్ట్ డాట్ సి అని ఇచ్చాను. ఎలా ఎగ్జిక్యూట్ చేశాను? ఇలా డాట్ ఈఎక్సీ ఫైల్ అనేది జనరేట్ అయింది. తర్వాత దీన్ని రన్ చేస్తున్నాను. ఏంటి? జస్ట్ ఇలా రాసి డాట్ బ్యాక్ స్లాష్ మనం ఏ డాట్ ఈఎక్సీ అని ఇచ్చాను. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంతే చేయాలండి. సేవ్ చేయడం, కంపైల్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా? ఇక్కడ ఇంకెవరికైనా అర్థం కాకపోతే అడగొచ్చు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ రాయాలి, సేవ్ చేయాలి, రన్ చేయాలి. ప్రతిరోజు మనకి ఇదే పని. సో ఇది బేసిక్. ఇది చాలా బేసిక్స్ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరో డిఫరెన్స్ అడిగారు. ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ ఇచ్చినప్పుడు రిటర్న్ 0 రాస్తాం. ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్రోగ్రామ్‌లో నేనేం చేశాను? జస్ట్ రాసాను. కంట్రోల్ ఎస్ నొక్కండి మళ్ళీ. ప్రతిసారి మీరు చేంజ్ లైక్ ఏదైనా ఏ లైన్స్ రాసినా కూడా చేంజ్ చేసినా కూడా కంట్రోల్ ఎస్ నొక్కండి. కంట్రోల్ ఎస్ నొక్కారా? తర్వాత మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. నేను అదే ప్రోగ్రామ్ నేమ్‌లో చేంజెస్ చేసి రాసాను. మళ్ళీ సేవ్ చేశాను. సో మళ్ళీ సేమ్ వచ్చింది చూడండి అవుట్‌పుట్. సో ఒక్కసారి థియరీ చూసేసి ప్రాక్టికల్‌కొచ్చేద్దాం. ఇప్పుడు చెప్పండి. యాహ్! సూరిబాబు గారు శివ రాకేష్ గారు. యాహ్! అది ఎగ్జిక్యూట్ చేయడానికండి. వాళ్ళు మనం పెట్టింది మనం యాస్ ఇట్ ఈజ్ అలా ఫాలో అయితున్నాం అంతే. ఇలా ఇది ఏ.ఎక్స్ ఫైల్ అని జనరేట్ అయింది. సో ఈ విధంగా మనం సి లాంగ్వేజ్ మనం ఏంటి వాళ్ళు లైక్ ఏంటి రూల్స్ ఉంటాయి కదండీ కొన్ని. సో వాళ్ళలాగానే అందుకే డాట్ సి తోటి మనం సేవ్ చేయడం, కంపైల్ చేయడం ఈ విధంగా అవన్నీ రూల్స్ అండి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పండి. దీనిలో మనం 5 సెక్షన్స్ చూసాం ఇప్పటివరకి. 5 సెక్షన్ చూస్తే డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇంపార్టెంటా అండి? ప్రతి దాంట్లో అవసరమా? అవసరం లేదు. ఇది నాట్ అంటే ఏంటి ప్రతిసారి కంపల్సరీ అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి పెట్టండి. 1, 2, 3, 4, 5లో 1, 2, 3, 4, 5లో ఏవి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రాయడానికి కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి? కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి? నంబర్స్ పెట్టండి. మీకు అర్థమైందా లేదా నాకు అర్థమవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెక్షన్ వరకు నేర్చుకున్నాం గదా! దీంట్లో మనకు కంపల్సరీ ఉండాల్సిన సెక్షన్ ఏంటి? సూపర్. సూపర్ అండి. యాహ్! ఇది ఇప్పుడు మీకు అర్థమైతే నేను ముందుకెళ్ళగలుగుతాను ఇంకా. నవ్వే గాదు. లింక్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్. సూపర్ అండి. సూరిబాబు గారు 2 అండ్ 5 యెస్. శుభశ్రీ గారు 4 ఏంటండి? 4 ఎందుకు పెట్టారు శుభశ్రీ గారు? 4 గ్లోబల్ డిక్లరేషన్ ఎక్కడైనా ఇప్పుడు ప్రోగ్రామ్‌లో యూజ్ చేసామా అండి? అవసరం లేదు. గ్లోబల్ డిక్లరేషన్ నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను. లేకపోతే లేదండి. శుభశ్రీ గారు ఇప్పటివరకు ప్రోగ్రామ్ చూసారా ఒకసారి? తర్వాత కలకత్తా గారు 2 అండ్ 5 సూపర్ అండి. హర్షవర్ధన్ గారు 2 అండ్ 5 అన్నారు. గుడ్ అండి. సో యాహ్! శుభశ్రీ గారు మళ్ళీ 2 అండ్ 5 పెట్టారు. శివ రాకేష్ గారు 2 అండ్ 5 సారీ బై మిస్టేక్. ఓకే అండి. ఓకే. సో ఏంటి? ఈ సెక్షన్ ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి 6థ్ సెక్షన్ మనకు అవసరం పడిందా అసలు? అవసరం పడలేదు. సో మనం ఇప్పటివరకు ఇదే డిస్కస్ చేసాం కాబట్టి చెప్పాను. సో మనకు దీంట్లో రెండే సెక్షన్‌లు మెయిన్ ప్రోగ్రామ్ రాయండి కంపల్సరీ. ఇవి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇది అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను నేను. ఇది అవసరం ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను. ఇది అవసరం ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను. కానీ ఇవి లేకుండా ఈ 2 సెక్షన్‌లు లేకుండా నేను ఏమీ చేయలేను. ఒకటి లింక్ సెక్షన్, ఇంకోటి లైక్ మెయిన్ సెక్షన్. ఈ 2 సెక్షన్. 2 అండ్ 5 సెక్షన్స్ లేకుండా నేను ఏమి ప్రోగ్రామ్ రాయలేను. ఓకేనా? సో వెన్ వి యూజ్ ఆల్ ఆఫ్ 6 సెక్షన్స్. ఎప్పుడంటే మనం కొద్దిగా ప్రోగ్రామ్స్ ఎక్కువ నేర్చుకుంటూ వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క సెక్షన్ ఇంట్రొడ్యూస్ అవుతూ వెళ్తుందండి.
ఇప్పుడు నేను అన్నీ చెప్పాను అనుకోండి, నేను అసలు వేరియబులే చెప్పలేదు, డాటా టైపే చెప్పలేదు, ఏమి చెప్పకుండా నేను ప్రోగ్రామ్ రాసేసి ఇది ఇలా, ఇది ఇలా అంటే మీకు ఏమి అర్థం కాదు. మనం ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ మెల్లగా నేర్చుకుంటూ సెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రోగ్రామ్‌లు ఏమేమి ఉంటాయి. ఇది ఒక స్ట్రక్చర్ అండి. ఇప్పుడు సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇదే. సో, ఈ విధంగా ప్రోగ్రామ్స్ రాస్తూ వెళ్తారు. ఏమేమి వస్తాయో. సో, రేపు ఏం చేస్తాం మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క సెక్షన్ ఇంట్రొడ్యూస్ అవుతూ వెళ్తుంది. అవసరం బట్టి యూజ్ చేసుకుంటానండి. మిగతా 4 సెక్షన్‌లని అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను. మెయిన్ సెక్షన్, తర్వాత లింక్ సెక్షన్ అనేది ప్రతి ప్రోగ్రామ్‌లో ఉంటుంది. తర్వాత సబ్ ప్రోగ్రామ్స్. సబ్ ప్రోగ్రామ్స్‌కొచ్చేసరికి మనకేమవుతుందంటే, ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి. ఏంటిది? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, మనం రాసిన ఫంక్షన్స్. మనం డిక్లేర్ లైక్ మనం ఆహ్, ఏమంటారంటే, మనం డిఫైన్ చేసిన ఫంక్షన్స్‌ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటంటే, ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ముందే డిఫైన్ చేసిన ఫంక్షన్స్. వాటిని ప్రీ డిఫైన్ అంటారు. ముందే ఆల్రెడీ డిఫైన్ చేసి వాటిని యూజ్ చేసుకుంటున్నాం మనం. యూజర్ డిఫైన్ అంటే ఏంటి? మనం రాసిన ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. సో, ఎవరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మన సిలబస్‌లో ఉంది. అక్కడ మనం ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినిషన్ అక్కడ అన్నీ తెలుసుకుంటామండి. అన్నీ కూడా అక్కడ తెలుసుకుంటాం. కంగారేం పడకండి. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్ అనేది మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీరు ఏం తొందరపడకండి. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ మనకు చివర్లో వస్తుంది. అక్కడ మీకేమవుతుంది? ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేస్తాం? ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? ఫంక్షన్ ఎలా డెఫినిషన్ ఉంటుంది? అవన్నీ కూడా నేర్చుకుంటారు. ఓకే. సో, చూడండి ఇప్పుడు మీకు కావాలంటే చూపిస్తాను. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఇన్ ది సెక్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ద కంట్రోల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈస్ షిఫ్టెడ్ టు ద కాల్డ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? వన్స్ మీరు అక్కడ మనం ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాననుకోండి, సగం సగం అర్థమవుతుంది. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదొక సెక్షన్ ఉంటుంది. సి లాంగ్వేజ్‌లో ఇదొక సెక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ విధంగా ఒక సెక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్. మొత్తం 6 సెక్షన్‌లున్నాయి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకు మొత్తం 6 సెక్షన్స్‌లో ఏవి ఇంపార్టెంట్ కంపల్సరీ రాయాల్సినవి ఇదొకటి కంపల్సరీ. ప్రతి ప్రోగ్రామ్ ఉండాల్సింది ఇంక్లూడ్ చేయాల్సింది. తర్వాత ఇదొకటి. 2 అండ్ 5 అనేది కంపల్సరీ ఉండాల్సిన సెక్షన్స్. మిగతాయన్నీ నాకు అవసరం ఉన్నప్పుడు డాక్యుమెంటేషన్ సెక్షన్ యూజ్ చేస్తాను. డెఫినిషన్ సెక్షన్ నా ఇష్టం ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. నేను ఇంతకుముందు డాక్యుమెంటేషన్ సెక్షన్ రాసాను. మళ్ళీ తీసేసాను. లైక్ ప్రోగ్రామ్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? కాలేదు. డెఫినిషన్ సెక్షన్ అవసరమైనప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఒక కాన్స్టాంట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటానో అప్పుడు నేనేం చేస్తాను డెఫినిషన్ సెక్షన్ యూజ్ చేస్తాను. మెయిన్ సెక్షన్ రాస్తాను కంపల్సరీ. గ్లోబల్ డిక్లరేషన్ నేను వేరియబుల్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఎప్పుడు ఫంక్షన్ అనే కాన్సెప్ట్‌లో నేను అప్పుడు యూజ్ చేస్తుంటాను. చూడండి. సో, ఇక్కడ 2 అండ్ 5 అనే సెక్షన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఒక ప్రోగ్రామ్ రాయాలండి. ఇప్పుడు సో, ఇదొక ప్రోగ్రామ్ అండి. ఇది చూడండి. ఇది హెడర్. ఇది ఒక బీన్స్. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ రాసాడు. మనం వేరియబుల్ గురించి తెలుసుకోలేదు. సో, కంగారేం పడకండి. మనం రేపు తెలుసుకుంటాం. సో, ఇక్కడ చూడండి. ఇదొక బాడీ. ఇదంతా కూడా బాడీ అంటామండి. ఎందుకంటే ఇవన్నీ స్టేట్‌మెంట్ ఒక్కొక్క లైన్ ఇట్లా సెమికోలన్స్ ఒక స్టేట్‌మెంట్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్స్. తర్వాత చివరన రిటర్న్ 0. ఈ రిటర్న్ 0 ఎందుకు రాస్తామో ఇప్పుడు చెప్తాను. ఇంతకుముందు ఎవరో అడిగారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్ మెయిన్ అండ్ వాయిడ్ మెయిన్. సో, చూడండి. వాయిడ్ అంటే నథింగ్. గుర్తుపెట్టుకోండి ఈ మీనింగ్ మళ్ళీ గూడా ఎప్పుడైనా మన ఫ్యూచర్‌లో అడుగుతాను నేను మళ్ళీ. అంటే మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటాం. వాయిడ్ మీన్స్ నథింగ్. అంటే ఏమి లేనట్టు వాయిడ్ అంటే నథింగ్ అన్నట్టు. సో, ఎలాంటి ఫంక్షన్ అనేది రిటర్న్ చేయదు. ఏమి రిటర్న్ చేయదు. సో, ఎప్పుడైతే వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తామో సింపుల్‌గా వాయిడ్ మెయిన్ అని రాసేసి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ స్టేట్‌మెంట్స్ రాస్తాం. అదే ఇంటూ మెయిన్‌కొచ్చేసరికి ఇది రిటర్న్ టైప్ అంటానండి.
మెయిన్ కంటే ఇక్కడ ముందు రాసేదాన్ని రిటర్న్ టైప్ అంటారు. రిటర్న్ టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇంటీజర్ టైపా అలాంటి ఉంటుంది కదా, దాన్ని మనం రిటర్న్ టైప్ అంటాం. సో ఇది రిటర్న్ టైప్ అండి. సో ఇక్కడ ఏంటి ఇంటూ మెయిన్ అని రాశాను నేను. సో వాయిడ్ అంటే ఏంటి నథింగ్ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ ఇక్కడ వాయిడ్ రాసినంత మాత్రం ఏమన్నా అవుతుందా, ఇక్కడ ఏది కూడా రిటర్న్ చేయదని అర్థం. ఇంటూ మెయిన్ వచ్చేసరికి ఇది చివరన రిటర్న్ 0 అని రాస్తాం. ఎందుకోసం రాస్తారంటే రిటర్న్ 0 చూడండి, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిటర్న్ 0 అనేది రాస్తున్నామంటే అక్కడి వరకే ప్రోగ్రామ్ ఎండ్ అవుతుందని అర్థం. అది ఈ రిటర్న్ 0 రాసినామంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిందని ఓఎస్ కి మనం చెప్తాం, ఆపరేటింగ్ సిస్టమ్ కి. ఎందుకు చెప్తామంటే ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ ఉంటుంది పైన అప్లికేషన్ సంబంధించి, ఇక్కడ కింద వచ్చేసరికి హార్డ్వేర్ ఉంటుంది అనుకుందాం. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో రాసిన వెంటనే ఏమవుతుందంటే మనం ఓఎస్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన హార్డ్వేర్ కి సంబంధించి ఏదైనా అలకేట్ చేస్తుంటే అలకేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం రిటర్న్ 0 అని చెప్పామో ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. సో అప్పుడు ఏం చేస్తుంది ఓఎస్ అనేది, ఏం చేస్తుంది మిగతా వాటికి అలకేట్ చేస్తుంది. హార్డ్వేర్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు అన్ని కూడా అలకేట్ చేయడం. సో ఎందుకోసం ఈ రిటర్న్ 0 అనేది ఎందుకు రాస్తామంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పడానికి. సో రిటర్న్ 0 రాస్తున్నామంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిందని ఆపరేటింగ్ సిస్టమ్ కి, కంపైలర్ కి అని అర్థమైపోతుంది. ఓకే, సో ఏంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమైపోతుంది ఏంటి రిటర్న్ 0 రాస్తున్నామంటే ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంటుంది, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మనకి ఇక వేరే వాటికి మనం కొన్ని ఫంక్షనింగ్ ఇవ్వచ్చు అని అర్థమైపోతుంది. ఓకేనా జయరామ్ గారు, గెట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవుట్పుట్ స్క్రీన్ ని హోల్డ్ చేయడానికి. ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటి ఒక ఇంటిజర్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, రిటర్న్ 0 అని. సపోజ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు మరి రిటర్న్ 0 కాకుండా వేరే వాల్యూ రాస్తే ఎలా అంటే ఇది రిటర్న్ 0 అనే స్టాండర్డ్ వాల్యూ. ఇప్పుడు మీరు రిటర్న్ 1 కానీ -1 కానీ 2 కానీ రాస్తే ఏమవుతుందంటే ఓఎస్కి ఏం అర్థం అవుతుంది, ఓకే సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ కాలేదు, ఏదో అయింది అని అర్థం అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ఓఎస్కి ఏం అర్థం అవుతుంది, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ కాలేదేమో అనుకుంటుంది. అందుకోసం మనం ప్రతిసారి ఏం చేస్తాం రిటర్న్ 0 అని రాస్తాం. రిటర్న్ 0 ఎందుకోసం అండి, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిందని అర్థం చేసుకోవడానికి. ఎవరు ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన అప్లికేషన్కి ఇచ్చిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ ఏదైనా యూజ్ కానీ వేరే వాటికి యూజ్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మీకు అర్థం కావాలి. ఇది రిటర్న్ 0 వాయిడ్ మెయిన్. సో ఈ వాయిడ్ మెయిన్ కి ఇంటూ మెయిన్ కి ఇదే డిఫరెన్స్ అండి. వాయిడ్ అనేది ఎలాంటిది రిటర్న్ చేయదు, ఇంటూ మెయిన్ అనేది ఒక ఇంటీజర్ సంథింగ్ రిటర్న్ 0 అనేది రిటర్న్ చేస్తుంది, అందుకోసం రాస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు రిటర్న్ 0 we have used it int as a return type, so we have to return 0 which state that the given program is free from the error. ఎలాంటి ఎర్రర్ లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందని తెలుపుతుంది. సో అప్పుడు ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్. ఇదేంటంటే రిటర్న్ 0 అండి ఏంటంటే ఎగ్జిట్ స్టాటస్. ఇది 0 ఉన్నదంటే సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయినట్టు. 0 కాకుండా ఏ వాల్యూ ఉన్నా కూడా ఏమర్థం అవుతుందంటే ఓఎస్ ఏమర్థం చేసుకుంటుందంటే సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ కాలేదు, ఏదో అయింది అనుకుంటుంది. సో అందుకోసమే రిటర్న్ 0. ఎప్పుడైతే రిటర్న్ 0 రాస్తున్నామంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇంటూ మెయిన్ అని రాశాను, ఈ రిటర్న్ 0 అని కూడా రాశాను. అర్థమైంది కదా ఎందుకు రాశాను ఇంటూ మెయిన్ వాయిడ్ మెయిన్ డిఫరెన్స్ ఏదో అర్థమైంది కదా. ఈ రెండు కూడా మెయిన్ లాగా యూజ్ చేస్తాం. ఇది ఒక రిటర్న్ టైప్ అండి. మనం ఇంటీజర్ వాల్యూ ఇక్కడ రిటర్న్ 0 అనేది ఏంటి, మనకు అక్కడ వరకే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందని తెలుపుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకో లైన్ రాస్తాను, ప్రింటర్స్ ఏం చేస్తానంటే దిస్ ఇస్ పృథ్వీ అని రాస్తున్నాను నేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో ఇప్పుడు ఏం చేశాను ఇంకో స్టేట్మెంట్ రాశాను. ప్రతి ఒక్క స్టేట్మెంట్ సెమీకాలన్ తోటి అవ్వాలి. ఇక్కడ హెడర్ ఫైల్ ఇలా రాస్తాం, పైన చూడండి హెడర్ ఫైల్ ఇలా రాస్తాం, మెయిన్ ఇలా బ్రాకెట్స్ రాస్తాం, తర్వాత ఓపెన్ క్లోజ్ చేస్తాం,
సో ఇప్పుడు దీంట్లో బాడీ అంతా రాస్తాం స్టేట్మెంట్స్. సో ఇప్పుడు నేనేం చేశాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, దిస్ ఈజ్ పృథ్వీ అని రాశాను. సో ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేయండి మళ్ళీ కంట్రోల్ S, మళ్ళీ న్యూ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, జీసీసీ ఫస్ట్ డాట్ సి. ఓకే. సో నాకేమైంది, పక్కకు వచ్చాయి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, దిస్ ఈజ్ పృథ్వీ అని కలిసిపోయాయి. నేనేం చేస్తాను, నాకు న్యూ లైన్లో రావాలి. మరి న్యూ లైన్లో రావాలంటే నెక్స్ట్ లైన్ ఏం చేయాలంటే \n ఈ విధంగా రాశారనుకోండి, న్యూ లైన్లో వస్తుంది చూడండి. సేవ్ చేయండి, కంట్రోల్ S, మళ్ళీ కంపల్సరీ కంట్రోల్ S. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఎప్పుడైతే న్యూ లైన్లో రావాలనుకున్నానో ఇది యూజ్ చేశాను. సో నాకేమైంది, ఇదొక లైన్లో వచ్చింది, ఇదొక లైన్లో వచ్చింది. ఇంతకుముందు చూడండి కలిపి వచ్చాయి. అర్థమవుతుందా అండి, ఫాలో అవుతున్నారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, దిస్ ఈజ్ పృథ్వీ. ఓకేనా? సో న్యూ లైన్లో రావాలంటే ఏంటి, /n ఇది యూజ్ చేయాలి. సో ఓకే, ఇది ఎందుకు రాశారనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, 2 లైన్స్ ఎందుకు రాశానంటే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ లైన్ తీసేసి నేను రిటర్న్ 0ని ఇక్కడ పెడతాను. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది, రిటర్న్ 0 యొక్క వాల్యూ ఏందో. రిటర్న్ 0 పైన పెట్టాను. రిటర్న్ 0 పైన పెట్టాను. ఇప్పుడు కంపైల్ చేయండి. నేను ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకటే లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అబ్జర్వ్ చేస్తున్నారండి? చూడండి, నాకు ఇక్కడ ఒకటే లైన్ ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, ఇది ఒకటే వచ్చింది. ఇంతకుముందు 2 వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఒకటి వచ్చిందంటే, మనం రిటర్న్ 0 రాస్తున్నామంటే ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. ఏం చెప్తుంది, ఓఎస్కి ఏం చెప్తుంది, ఓకే రిటర్న్ 0 వచ్చిందంటే ఓఎస్ ఏం అర్థం చేసుకుంటుంది, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుంటుంది. అందుకోసమే నాకు నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ కాలేదు. ఫాలో అవుతున్నారా? ఓకే. జయరాం గారు, హర్షవర్ధన్ గారు, కలగత గారు, శివరాకేష్ గారు, ఇది ఒక్కటి అర్థమవుతుందా? మీరు చూడండి, శుభశ్రీ గారు, సునీల్ రెడ్డి గారు, సూరిబాబు గారు, వినయ్ గారు చేస్తారా? ఓకే ఓకే, డన్ అండి. సో మీరు ఒకసారి నాకు రెస్పాన్స్ ఇస్తే నేను కూడా ముందుకెళ్తాను. ఎందుకంటే నా ఫ్లోలో నేను వెళ్ళొద్దు, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళాలి ఆ ఫ్లోకి. ఓకే, డన్ అండి, సూపర్. సో ఏంటి, రిటర్న్ 0 అనేది సూరిబాబు గారు నో సారా? ఓకే. సో చెప్తున్నా అండి, చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే బేసిక్స్. సో చూడండి, సూరిబాబు గారు చూడండి, నేనేం చేశాను, రిటర్న్ 0 రాయకపోయినా ప్రోగ్రామ్ వస్తుంది, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు చూడండి, రిటర్న్ 0 రాస్తున్నానంటే ప్రోగ్రామ్ అక్కడి వరకు ఎండ్ అని అర్థం. సో నేనేం చేస్తున్నాను, సూరిబాబు గారు గమనించండి, ఇప్పుడు కింద చూడండి, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, జీసీసీ ఫస్ట్ డాట్ సి. సో నాకు ఇక్కడ ఏమైంది, ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ఎండ్ అని ఎవరు చెప్తారు, రిటర్న్ 0 చెప్తుంది ఓఎస్కి. ఓకే, 0 వచ్చిందంటే ఏంటి, రిటర్న్ 0 వచ్చిందంటే ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ఎండ్ అని అర్థమైపోతుంది ఎవరికి, ఓఎస్కి. అప్పుడు మనకి ఏమంది, ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ఆపేస్తుంది, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయిందని అనుకుంటుంది. నెక్స్ట్ ఏమి అలకేట్ చేయదు మనం, స్పేస్ కానీ ఏది కూడా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సూరిబాబు గారు గమనించండి, నేను రిటర్న్ 0ని ఇక్కడ పెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సేవ్ చేయండి, జస్ట్ కంట్రోల్ S నొక్కండి. సో మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి సూరిబాబు గారు, నాకు ఒకప్పుడు ముందు ఏమొచ్చినాయి, 2 లైన్స్ వచ్చాయి నేను రాసినవి. ఇప్పుడు మాత్రం ఒకటే లైన్ వచ్చింది, ఇది ఒకటే లైన్ వచ్చింది. ఎందుకోసం అంటే రిటర్న్ 0 రాశాను. రిటర్న్ 0 ఇక్కడ రాశానంటే ఏమంటే ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ఎండ్ అని తెలిసి అనుకుంటుంది. ఎవరు ఓఎస్కి ఇన్ఫర్మేషన్ పోతుంది 0 అనేది. సో ప్రోగ్రామ్ ఇక్కడ వరకే సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటుంది. రిటర్న్ 0 రాసామంటే ప్రోగ్రామ్ అక్కడ వరకే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అర్థం అయిపోతుంది. అందుకోసం మనకు నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ కాదు, అది మ్యాటర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, నేను ఇంకో లైన్ రాసుకుంటాను.
ఓకే సార్, ఐ అండర్‌స్టూడ్. ఓకే అండి. సో, నేనేం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే, మీరు ఇష్టం ఉన్న ఏదైనా మ్యాటర్ రాయండి. దానిలో మీరు లైక్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేనేం రాస్తాను. ఆహ్, ఏం రాద్దాం, దిస్ ఈజ్ ఫస్ట్ సి క్లాస్ అని రాస్తున్నాను. ఓకే. ఓకే. ఇంకో ఏదో స్టేట్‌మెంట్ రాసాను నార్మల్‌గా. నాకు న్యూ లైన్‌లో రావాలంటే ఏంటి? స్లాష్ అని ఇవ్వాలి. సో, నేను చూడండి సేవ్ చేయండి. ఇప్పుడు నాకు ఎన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అయితే చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు ఎన్ని లైన్స్ వస్తాయి? 3 లైన్‌లు వస్తాయా? లైక్ 2 లైన్స్ వస్తాయా? 1 లైన్ వస్తుందా ఎగ్జిక్యూట్ చేస్తే? నాకు అవుట్‌పుట్‌లో ఎన్ని లైన్స్ వస్తాయి? 1, 2, 3 లైన్స్, మొత్తం 1, 2, 3 లైన్స్ ఉన్నాయి. రిటర్న్ చేయడం వదిలేయండి. 2, 2, 2 యెస్, యెస్. సూపర్ అండి. ఇది కావాలి మాకు. ఫాలో కావాలి. సో, ఇప్పుడు చూడండి. చూడండి 2 లైన్స్ వచ్చాయి. సో, చూడండి ఇక్కడ థిస్ ఈస్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. థిస్ ఈస్ మై ఫస్ట్ సి క్లాస్ ఇలా రాసాను 2 లైన్స్ ఏదో ఒకటి. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిటర్న్ 0 ఇక్కడ రాసాను. ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్‌ని ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ కింద ఒక న్యూ లైన్ ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు స్లాష్‌ని పెట్టాను. ఓకే. ఇప్పుడు చెప్పండి ఎన్ని లైన్స్ వస్తాయి నాకు? సారీ. యాహ్! సో, కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు 3 లైన్స్ వస్తాయి. సో, రిటర్న్ 0 మీన్స్ ఏంటి? ప్రోగ్రామ్ అక్కడి వరకే సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిందని కంపైలర్‌కి మనం ఏమంటారు? అన్నిటికి మనం లైక్ ఓఎస్‌కి తెలుస్తుంది. సో, రిటర్న్ 0 అనేది ఏంటి? ఇది ఎగ్జిట్ స్టాటస్ 0 ఉన్నదంటే ఏంటి? సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. అక్కడి వరకు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ లైన్ రాసినా కూడా ప్రింట్ కాదు. ఓకేనా? అయినా కూడా నేనేం చేస్తాను? మనం ఇంకో లైన్ రాద్దాం. ఫైన్. ఇప్పుడు ఎన్ని స్టేట్‌మెంట్స్ వస్తాయి? ఇప్పుడు ఎన్ని వస్తాయండి చూడండి. ఇప్పుడు కూడా ఎన్ని వస్తాయి? కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా 3నే వచ్చాయి నాకు. యెస్. సో, ఈ క్లారిటీ ఉండాలి మీకు. ఎందుకంటే ఎక్కడ చూసినా మీకు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ చూసినా ఇదే. చాలా మందికున్న కన్‌ఫ్యూజన్ ఏంటి? ఇంటూ మెయిన్ అంటే ఏంటి? వాయిడ్ మెయిన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా అవన్నీ జస్ట్ మెయిన్ ఫంక్షన్. రిటర్న్ 0 ఎందుకోసం యూజ్ అవుతుందంటే ప్రోగ్రామ్ అక్కడి వరకే ఎండ్ అవుతుందని తెలపడానికి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఇలా రాస్తాను నేను. ఇప్పుడు జీసీసీ ఫస్ట్ డాట్ సి. సో, చూడండి. ఇప్పుడు రిటర్న్ 0 రాయకపోయినా ప్రోగ్రామ్ వచ్చింది. వచ్చిందా లేదా? ఇక్కడ నేను స్లాష్ అని పెడతాను. ఒకటి కలిసిపోయే హాయ్ గూడా. సో, రిటర్న్ 0 పెడితే ఏమవుతుంది? ప్రోగ్రామ్ అక్కడి వరకే ఎండ్ అని అర్థమైపోయి ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతుంది. అక్కడి వరకు సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ రిటర్న్ 0 రాయకపోతే మొత్తం చూడండి వచ్చేసాయి. సో, ఇది మళ్ళీ నేను చూడండి వాయిడ్ మెయిన్ రాస్తానిప్పుడు. కానీ రిటర్న్ 0 రాస్తే మంచిదండి. రాయాలి. సో, రిటర్న్ 0 అందుకే ఇంటూ మెయిన్ రాసినప్పుడు రిటర్న్ 0 అనేది యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. సో, మళ్ళీ మీరు సార్ నేను రిటర్న్ 0 రాయకపోతే నాకు ఎగ్జిక్యూట్ అయింది అంటారేమో అని ముందే నేను చెప్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు వాయిడ్ మెయిన్ రాసాను. వాయిడ్ మెయిన్ రాసాను. మీ డౌట్స్ అన్నీ నేనే ముందే చెప్పేస్తాను. క్లియర్ చేసేస్తాను. సో, ఇప్పుడు నేను వాయిడ్ మెయిన్ రాసాను. సేవ్ చేయండి. ఎవ్రీ టైమ్ చేంజ్ చేసినప్పుడు సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. సో, నాకు వాయిడ్ మెయిన్ రాసినా కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? సో, మీరు వాయిడ్ మెయిన్ అయినా, లేకపోతే ఇంటూ మెయిన్ అయినా, సో, ఇంటూ మెయిన్ రాసేటప్పుడు రిటర్న్ 0 యూజ్ చేయండి. ఎందుకంటే అది మనం రిటర్న్ టైప్ ఇంట్ అని రాస్తున్నాం కాబట్టి రిటర్న్ 0 యూజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ వరకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ అవుతుందని నాకు కూడా తెలిసింది. సో, అందుకోసమే చాలా మంది రిటర్న్ 0 యూజ్ చేస్తారు. అంతే అండి. ఓకేనా?
ఎక్కడైనా రిటర్న్ జీరో చూస్తే మీకు సి ప్రోగ్రామ్‌లో అర్థం కావాలి ఇప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ స్లాష్‌ని ఎందుకు యూజ్ చేశాను అర్థమైందా అండి? ఇది అర్థమైందా? ఎందుకోసం యూజ్ చేశాను? సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్లాష్‌లన్నీ తీసి పడేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు చూడండి. జయరామ్ గారు న్యూ లైన్ అండి. జయరామ్ గారు న్యూ లైన్ కోసం. సూరిబాబు గారు న్యూ లైన్ సార్. యాహ్! గుడ్ అండి సూరిబాబు గారు. సూపర్ ఫాలో అయ్యారు. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడేమైంది ఇప్పుడు అన్నీ గూడా సేమ్ ఒకే లైన్‌లో వచ్చాయి. ఇదైతే కలిసైపోయింది మొత్తం ఇదైతే. సో, నాకిప్పుడు న్యూ లైన్‌లో రాసుకుంటే నాకేమవుతుంది? స్లాష్‌ని యూజ్ చేయాలి న్యూ లైన్ కోసం. మంచిగా లైన్ బై లైన్ వస్తుంది. ఏమవుతుంది? నెక్స్ట్ లైన్‌లోనే వస్తుందని అర్థం. నెక్స్ట్ లైన్‌లో వస్తుంది మంచిగా న్యూ లైన్. పక్కకే రాకుండా. ఓకే. ఇప్పుడు చూడండి నాకు ఎంత బాగా కొడుతుందో. క్లియర్‌గా అర్థమవుతుంది ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది. థిస్ ఈస్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. థిస్ ఈస్ మై ఫస్ట్ సి క్లాస్. థిస్ ఈస్ పృథ్వీ. హాయ్. సో, క్లారిటీగా నాకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇందుకోసం స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, అంతా ఒక దాంట్లో ఎందుకు రాద్దాం? ఇంకో దాంట్లో రాద్దాం. కంట్రోల్ ఎన్ నొక్కుతున్నాను చూడండి. కంట్రోల్ ఎన్. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. యాష్ ఇంక్లూడ్ ఓకే. చూడండి. యాష్ డిఫైన్ మాక్రోస్ రాద్దాం. ఏం చెప్పాను? నార్మల్‌గా మీకు టొమాటో రాద్దాం. మన టొమాటోని క్యాపిటల్ లెటర్‌లో రాయాలండి. టొమాటో. పై గూడా అప్పుడు నేను పీవై స్మాల్ లెటర్ రాసినట్టున్నాను. పై. యాహ్! సూరిబాబు గారు రాద్దాం. సో, నేను ఇక్కడ ఒక 50 అని ఇస్తున్నాను. ఎలాంటి సెమికోలన్ ఇవ్వట్లేదు. చూడండి. సో, ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఇప్పుడు నేను చెప్తున్నాను గానీ, ఈ సెక్షన్ చెప్పొద్దనుకున్నాను గానీ, ఇప్పుడు ఏంటి ఈ కానీ ఏమవుతుందంటే, మీకిప్పుడు ఈ పర్సెంటైల్ డి ఎందుకొచ్చిందో కన్‌ఫ్యూజ్ అవుతారిప్పుడు. అందుకే మెల్లగా ఇంట్రొడ్యూస్ చేద్దాం. కానీ ఒక సెక్షన్ మీకు ఒక సెక్షన్ ఎక్స్‌ట్రా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చేస్తున్నాను. సో, ఏం కంగారు పడకండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమి కంగారు పడకండి. సో, ఇప్పుడు చూద్దాం. సో, దీనికి సంబంధించి యాష్ ఇంక్లూడ్ మనం ఏం చేసాం? హెడర్ ఫైల్ రాసాం. సో, నేనేం చేస్తున్నాను? టొమాటో అని మనం ఒకటి రాసాం. తర్వాత ద వాల్యూ ఆఫ్ టొమాటో ఈజ్ అని రాసాను నేను. ఓకే. సో, ఈ పర్సెంటేజ్ డి ఎందుకంటే, మనం ఇక్కడ ఈ వాల్యూ మనకు ప్రింట్ కావాలంటే ఇక్కడ పర్సెంటేజ్ డి అనేది ఇవ్వాలి. ఓకేనా? సో, ఈ ఈ మనం చూద్దాం ఒకసారి. ఓకే. నేను ఇక్కడ పై రాసాననుకోండి. నేను దీనికి నేమ్ ఏమి ఇస్తున్నా అంటే నార్మల్‌గా జి డాట్ సి అని ఇస్తున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చండి మీ నేమ్. ఓకే. సో, జీసీసీ జి డాట్ సి. సో, నాకు వాల్యూ ఆఫ్ టమాటో ఈస్ 50 అని వచ్చింది. ఎందుకు టమాటో అనే పేరు వచ్చిందంటే, మీకిది అర్థం కావడం కోసం రాసాను నేనిక్కడ. మరి ఇక్కడ వాల్యూ ఆఫ్ టమాటో ఇక్కడ మీది జస్ట్ స్టేట్‌మెంట్ ఇది. మీ ఇష్టం ఉన్న స్టేట్‌మెంట్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ పై వాల్యూలో 50 వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా? పై వాల్యూలో 50 వచ్చింది. వాల్యూ ఆఫ్ టొమాటో అని ఎందుకు మరి ఇలా ఎందుకొచ్చింది సార్ అంటే,
ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏ విధంగానే రాసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ వల్ల మనకేం ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు సపోజ్ మీరు గనక అక్కడ పై రాసి ఇక్కడ టొమాటో అడిగారనుకోండి సపోజ్. అనుకుందాం చూడండి. నాకు ఎర్రర్ చూపిస్తుంది. రెడ్ మార్క్ చూపిస్తుంది. అసలు నాకు కంపైలే కాదు. ఎర్రర్ చూపిస్తుంది. అవ్వండి. మొత్తం రెడ్ మార్క్ వచ్చింది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కూడా టొమాటో రాస్తాను. సో మనకి ఇప్పుడు నేను టొమాటో ఉన్న ప్లేస్‌లో నాకేమొస్తుంది? 50 వస్తుంది. సేవ్ చేయండి. సో నేను ఏం చేద్దామంటే ఇప్పుడు 15 రాస్తున్నానండి. మాకు అదెందుకు వాల్యూ వేరే వాల్యూ తీసుకుందాం. సో ద వాల్యూ ఆఫ్ టొమాటో ఈస్ 15. ఇలా మీరు ఎన్ని సార్లు టొమాటో ఉన్నా కూడా ఆ ప్లేస్‌లో ఏమవుతుంది? 15 అవుతుంది. ఎన్ని స్టేట్మెంట్‌లను రాయండి అలా. ఆ ప్లేస్‌లో ఏమవుతుంది? టొమాటో అనొస్తుంది. సారీ 50 అనొస్తుంది. స్లాష్ ఎందుకోసం? నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ కావడానికి. ఓకేనా? అర్థమైందా అండి ఇప్పుడు? ఈ డెఫినిషన్ సెక్షన్ ఎందుకోసం? ఇది మ్యాక్రో అండి. ఇది మ్యాక్రోస్ కాన్సెప్ట్. మనం గ్లోబల్ డిక్లరేషన్ కాదండి ఇది. ఇది కూడా పైననే చేస్తున్నాం. ఇది కూడా గ్లోబల్ లెవెల్ ఇస్తుంది. కానీ ఇది మ్యాక్రోస్ కాన్సెప్ట్. సూరిబాబు గారు. సో చూడండి. ఎంత సింపుల్‌గా ఎన్ని సార్లయినా మనం 15, 15 అనే వాల్యూ వచ్చేసింది. సో ఈ విధంగా మనం మ్యాక్రోస్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి? ఇది సారీ హెడర్ ఫైల్సే గాని లింక్ సెక్షన్ అని రాయాలి. ఇదే సెక్షన్ అండి డెఫినిషన్ సెక్షన్. ఇదే సెక్షన్ అండి మెయిన్ సెక్షన్. ఇక్కడ నేను ఎన్ని సెక్షన్స్ యూజ్ చేసుకున్నాను? 3 సెక్షన్‌లు యూజ్ చేసుకున్నాను. ఒకేలా చూసుకోండి. అంటే నేను అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఏంటి మ్యాక్రోస్ కాన్సెప్ట్ ఇది. దీన్ని డెఫినిషన్ సెక్షన్ అంటున్నాం. ఈ సెక్షన్ ఏమంటాం? డెఫినిషన్ సెక్షన్. ఈ కాన్సెప్ట్ నేమ్ మ్యాక్రోస్ అంటారు. యాష్ డిఫైన్ ఇలా రాయడం. ఓకేనా? క్లియరా అండి? సో ఇదొకటి. ఇంకా జస్ట్ మీకు అర్థం కావాలి. ఇంకో సెక్షన్ ఆ సెక్షన్‌లు ఎలా ఉంటాయనేది. మళ్ళీ ముందు ముందు వెళ్ళిన కొద్దీ అన్ని సెక్షన్స్ మీకు ఇంట్రొడ్యూస్ అవుతాయి. వేరియబుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు. సో ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ ద ఈ పర్పస్ ఎందుకోసం ఇప్పుడు అర్థమైందా అండి? డైరెక్ట్‌గా ముందే చెప్పేసాను. ద న్యూ లైన్ క్యారెక్టర్ ఈస్ కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్స్ అండ్ ఇట్ ఫోర్సెస్ ద కర్సర్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్ టు బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ లైన్ ఆన్ ది స్క్రీన్. అంటే ఎప్పుడైతే స్లాష్ అని ఇస్తావో ఈ స్టేట్మెంట్ తర్వాత న్యూ లైన్‌లో స్టార్టింగ్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందే చూసాం. ఓకే. మరి ఇదెందుకోసం యూజ్ అవుతుందో చూద్దాం. హారిజాంటల్ ట్యాబ్ అంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండండి అందరూ. నేను టాస్క్‌లు వీటిపైనే ఇస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక 2 తీసేద్దాం. సింపుల్‌గా రాసేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ హారిజాంటల్ ట్యాబ్ జస్ట్ వీటి యూజెస్ తెలుసుకోండి. ఎందుకోసం యూజ్ చేస్తున్నాం. చాలా బేసిక్ ఇవి. సో స్లాష్ టీ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి. అవుట్‌పుట్ ఇలా వస్తుంది. జీసీసీ స్పేస్ ఇవ్వాలి. జీసీసీ స్పేస్ ఫస్ట్ డాట్ సి. ఓకే. ఇలా కంపైల్ చేయాలి. తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ డాట్ ఎక్స్ ఫైల్ ఏంటి సార్? మళ్ళీ ఆల్రెడీ జనరేట్ అవుతూనే ఉంది సార్. మనకు కనిపియదది. ఎందుకంటే ఏ డాట్ ఎక్స్ ఫైల్ ఒకసారి ఆల్రెడీ వచ్చింది. ఎవ్రీ టైమ్ జనరేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు నేనేం చేస్తానంటే మీకు అర్థం కావడం కోసం కావాలనుకుంటే ఇప్పుడు ఈ డాట్ ఎక్స్ ఫైల్ అనేది తీసేస్తున్నాను. డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ జనరేట్ అవుతుంది. అక్కడ చూడండి. పైన అబ్జర్వ్ చేయండి ఇటు సైడ్. ఇటు సైడ్ అబ్జర్వ్ చేయండి. డాట్ ఎక్స్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది కంపైల్ చేసిన తర్వాత. ఒక్కసారి ఆగండి. కంపైల్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి కంపైల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డిలీట్ చేశాను కదా!
సో న్యూ టర్మినల్ ఓపెన్ చేశాను. జీసీసీ ఫస్ట్ డాట్ సి. సో నాకు చూడండి ఇక్కడ మళ్ళీ ఏ డాట్ టీఎక్స్ ఫైల్ జనరేట్ అయింది. ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారండి? క్లియర్గా ఇక్కడ మనం చూడండి జనరేట్ అయిందా లేదా? సో మనకు కంపైల్ అయిన వెంటనే సక్సెస్ఫుల్గా కంపైల్ అయితే మనకు డాట్ ఎక్స్ ఫైల్ జనరేట్ అవుతుందని చెప్పాను. గుర్తుకొస్తుందా? థియరీ. అందుకే థియరీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాసాము ఫస్ట్ డాట్ సి కంపైలర్ ఇలా చార్ట్ గీశాను నేను. తర్వాత ఏమైంది, నాకు డాట్ ఎక్స్ ఫైల్ జనరేట్ అయింది. సారీ డాట్ ఎక్స్ ఇక్కడ డాట్. సో డాట్ ఎక్స్ ఫైల్ జనరేట్ అయింది. అయిందా లేదా? సో దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది, మనకు ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇదంతా కాన్సెప్ట్ మనం థియరీ డిస్కస్ చేసాం ఇంతకుముందు థియరీలో. సో ఇప్పుడు చూడండి, హారిజంటల్ ట్యాబ్ మీన్స్ ట్యాబ్. ఇప్పుడు నార్మల్గా మనం ట్యాబ్ ఇచ్చినప్పుడు స్పేస్ ఎలా వస్తుంది, అలా చూడండి స్పేస్ వచ్చింది పక్కకి హారిజంటల్ వేలో. స్లాష్ ఎందుకోసం, నెక్స్ట్ లైన్లో రావడం కోసం, న్యూ లైన్ కోసం. ఇది వచ్చేసరికి ఎందుకోసం, పక్కకి. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, ఇంకో లైన్ రాద్దాం. ఇక్కడ నేను ట్యాబ్ ఇస్తున్నాను, హారిజంటల్ ట్యాబ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుంది చూడండి. సో నాకు చూడండి, దిస్ ఈస్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ స్పేస్, దిస్ ఈస్ మై ఫస్ట్ సి క్లాస్ స్పేస్, ఎవ్రీ వన్ లిజనింగ్ టు ద క్లాస్. సో హారిజంటల్ ట్యాబ్ ఎందుకు కోసం యూజ్ అవుతుంది అర్థమైందండి. ఇది హారిజంటల్ ట్యాబ్. ఇది స్లాష్ ఎన్ గురించి చూసేసాం. ఇప్పుడు ఇది హారిజంటల్ ట్యాబ్ గురించి చూసేసాం. నెక్స్ట్ ఇది చూద్దాం. తర్వాత ఇది కూడా చూసేద్దాం. ఇన్సర్ట్ డబుల్ కోట్ క్యారెక్టర్. ఒక్కొక్కటి చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి కదా, అవి చూసేద్దామండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకటి లైన్లో చూపిస్తాను మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా. ఒక కొత్త స్టేట్మెంట్ రాస్తాను నేను, లైక్ ప్రింట్ఎఫ్లో వెల్కమ్ టు. నేనేం చేస్తున్నానంటే డబుల్ కోట్స్లో రావాలనుకుంటున్నాను పైథాన్ లైఫ్. ఇవ్వండి చూడండి, అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కాకండి. ఆ డబుల్ కోట్స్ వేరు, ఈ డబుల్ కోట్స్ వేరు. సింపుల్గా ఈ విధంగా మన డబుల్ కోర్స్ రావాలి. ఇప్పుడు నాకు పైథాన్ లైఫ్ అనేది ఈ విధంగా డబుల్ కోర్స్లో రావాలి. అలాంటప్పుడు ఈ విధంగా రావాలి. ఓకే, సో చూడండి ఇప్పుడు మీరు తప్పు చేస్తే మాత్రం మనకు ఎవరికైనా ఎర్రర్స్ వస్తాయండి. ఏదో చిన్న మిస్టేక్ చేసినా మనకు చూడండి, నాకు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది నాకు పైథాన్ లైఫ్ అనేది వచ్చిందా లేదా డబుల్ కోర్స్లో. సో ఈ విధంగా డబుల్ కోర్స్లో మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇంకోటి బ్యాక్ స్లాష్. ఇది తీసేద్దాం. ఇప్పుడు మీకు స్లాష్ అని ఎందుకోసం యూజ్ అవుతుంది చెప్పగలుగుతారా? స్లాష్ అని ఎందుకోసం యూజ్ అవుతుంది చెప్పగలుగుతారా? ట్యాబ్ హారిజంటల్ ట్యాబ్ ఎందుకోసం యూజ్ అర్థమైందండి? క్లియర్ కదా? అవి 2 అయితే 3 చెప్పాను, లైక్ 2 చెప్పాను. స్లాష్ అని చెప్పాను, స్లాష్ టీ చెప్పాను, డబుల్ కోట్స్ 3 చెప్పాను. ఓకేనండి? తర్వాత రైట్. ఇంకోటి ఏముందండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బ్యాక్ స్లాష్ ఇస్తాను. ఇక్కడ 2 స్లాష్లు పెట్టిద్దాం. ప్రింట్ఎఫ్
సో అబ్జర్వ్ చేయండి. సో నాకు చూడండి బ్యాక్ స్లాష్ వచ్చిందా లేదా మధ్యలో? మధ్యలో బ్యాక్ స్లాష్ కనిపిస్తుందండి ఇక్కడ. సో ఇలా బ్యాక్ స్లాష్ పెట్టుకోవడానికి మనం ఇలా డబుల్ బ్యాక్ ఇలా ఇలా పెట్టాలి. ఇలా పెడితే మనకు నెక్స్ట్ చూడండి బ్యాక్ స్లాష్ వచ్చింది. సో ఇప్పటి వరకు నేను మొత్తం కూడా చూడండి ఏమేమి చెప్పాను? 4 చెప్పాను. ఒకటి ఇవన్నీ చాలా బేసిక్స్ అండి. మళ్ళీ మనం లైక్ ఇన్ ఫ్యూచర్‌లో ఏమవుతుంది? డైరెక్ట్ రాసేస్తాం. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయం కదా మళ్ళీ. ఇవన్నీ బేసిక్స్. డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు అర్థం కావాలి. సో స్లాష్ ఇన్ కోసం నెక్స్ట్ లైన్‌కెళ్ళడానికి న్యూ లైన్ కోసం ఈ ఇదెందుకోసం? హారిజాంటల్ ట్యాబ్ పక్కకెళ్ళడానికి. ఇప్పుడు నేను పైథాన్ లైఫ్ మీకు ట్యాబ్ ఉంటుంది. జస్ట్ మనం ట్యాబ్ నొక్కితే స్పేస్ పోదా మధ్యలో? ఇప్పుడు మీరు ల్యాప్‌టాప్‌లో కీబోర్డ్ పైన ట్యాబ్ ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసి చూడండి. ఒక వర్డ్ రాసిన తర్వాత ట్యాబ్ ఇస్తే మనకు ప్లేస్ వస్తుంది మధ్యలో. సో ఆ విధంగా హారిజాంటల్ ట్యాబ్. తర్వాత ఇది ఇప్పుడే బ్యాక్ స్లాష్ జస్ట్ ఈ క్యారెక్టర్‌ని మనం లైక్ ఇన్సర్ట్ చేయడానికి. తర్వాత ఇది డబుల్ కోట్స్ కోసం. ఓకే. యాహ్! చందన గారు. ట్యాబ్ స్పేస్ కోసం. ఓకే. ఇక్కడ ఈ నాలుగిట్లో ఏదైనా అర్థం కాకపోతే అడగండండి. ఇది చాలా బేసిక్స్. ఓకే. క్లియర్ కదా అందరికి? క్లియర్ అయితే మీరు ఈరోజు టాస్క్‌లు బాగా చేస్తారు. లేకపోతే చేయరు. సో, మళ్ళీ అందరూ కూడా గ్రూప్‌లో జాయిన్ కండి. సూరిబాబు గారు క్లియర్. ఓకే. సో, అందరూ కూడా గ్రూప్‌లో జాయిన్ కండి. ఇంకెవరైనా గ్రూప్‌లో జాయిన్ కాకపోతే గ్రూప్‌లో జాయిన్ కండి. కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ కండి. అక్కడ మీరు, మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్స్ నాకు అవుట్‌పుట్స్ అనేటివి కూడా ప్రోగ్రాము కింద అవుట్‌పుట్ ఇలానే వస్తుంది కదా! ఆ విధంగా నాకు అవుట్‌పుట్ పెట్టాలి. రోజు ఫోటోస్ టాస్క్‌లు అయిపోయిన వెంటనే. సో, ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్లాషింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఫర్ న్యూ లైన్? ఇదొక క్వెషన్. ఎవరైనా యాహ్! సో, మళ్ళీ మెయిన్ సెక్షన్ అబౌట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఇవన్నీ సెక్షన్స్ పేర్లు రాయాలి. ఓకే. మరి నేను ఒక క్వెషన్ అడుగుతున్నాను. వీటిలో డెఫినిషన్ లైక్ ఏంటి? డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయకపోతే ప్రోగ్రామ్ రాయగలుగుతామా? వితౌట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ నేను ప్రోగ్రామ్ రాయగలుగుతానా? యెస్ ఆర్ నో అంతే. ప్రోగ్రామ్ రాయగలుగుతామా? యెస్ ఆర్ నో? యెస్. ఓకే. తర్వాత నంబర్ చెప్పండి సరిపోతుంది. వీటిలో ఏ సెక్షన్ కంపల్సరీ ఉండాలి? నంబర్స్ చెప్పండి. అంత పెద్దగా రాయాలంటే మీకు కష్టమవుతుంది. మళ్ళీ రివిజన్ కాబట్టి ఎలాగో మీకు ఆల్రెడీ ఫస్టే అడిగాను కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. ఏ నంబర్స్? 2 అండ్ 5 ఓకే. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇవంతా కూడా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. టాస్క్‌లు. నేను ఈ పిక్ గ్రూప్‌లో పెడతాను. క్వెషన్‌లు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డైలీ. లైక్ ఈ ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఒక అర్థమయ్యే విధంగా టాస్క్‌లు కంప్లీట్ చేయడానికి చెప్తాను. సో నేనేం చెప్తున్నా అంటే మీరేం రాయాలంటే ప్రింట్ఎఫ్‌లో ఐ యామ్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ ఇన్ పైథాన్ లైఫ్ అని ప్రింట్ఎఫ్‌లో రాస్తారు. అయితే నాకు ఈ పైథాన్ లైఫ్ అనేది డబుల్ కోట్స్‌లో రావాలి. అర్థమైందండి? డబుల్ కోట్స్‌లో పైథాన్ లైఫ్ అనేది రావాలి. క్వెషన్ అర్థం కాకపోతే అడగండి. చెప్తాను. కానీ టాస్క్‌లు కంప్లీట్ చేయాలి కంపల్సరీ. గ్రూప్‌లో పెట్టాలి. ఇది టాస్క్ 1. టాస్క్ 1 ఇలా టాస్క్ 1 పిక్ పెట్టండి. టాస్క్ 2 తర్వాత మీకు ఇది ఫస్ట్ రోజు కాబట్టి టాస్క్‌లు ఎలా చేయాలో మొత్తం చెప్తున్నాను. రేపటి నుంచి మీకే అలవాటవుతుంది. పోయిన కొద్దీ, వెళ్ళిన కొద్దీ. తర్వాత నాకు ఒక ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్‌లో ఏమవుతుందంటే, యెస్టర్‌డే ఈజ్ సండే అని ప్రింట్ కావాలి. నెక్స్ట్ లైన్‌లో నాకు టుడే ఈజ్ మండే అని ప్రింట్ కావాలి. నెక్స్ట్ లైన్‌లో టుమారో ఈజ్ ట్యూస్‌డే అని ప్రింట్ కావాలి. లైన్ బై లైన్. అర్థమైందా క్వెషన్? నాకు యెస్టర్‌డే ఈజ్ సండే, టుడే ఈజ్ మండే, తర్వాత టుమారో ఈజ్ ట్యూస్‌డే. లైన్ బై లైన్ రావాలి. ఒక లైన్ ఇలా రావాలి. ఇదేంటి నాకు డబుల్ కోట్స్ పైథాన్ లైఫ్ అనేది డబుల్ కోట్స్‌లో రావాలి. తర్వాత మీరిష్టమున్న 2 స్టేట్‌మెంట్‌లు రాసేసి నాకు హారిజాంటల్ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ వరకు క్లియర్. ఇవే టాస్క్‌లండి. సింపుల్ టాస్క్‌లు ఈరోజు. ఎందుకంటే నేను ఇంతే చెప్పాను. నేను చెప్పిన దాంట్లోకెళ్ళి టాస్క్‌లు ఇస్తాను. వేరే దాంట్లో నేను ఏదో ఇవ్వను. మీకు నేను చెప్పిన టాపిక్‌లోకెళ్ళి టాస్క్‌లు ఇస్తాను. అవి చేయాలి. క్లియరా అండి?
క్వెషన్స్‌లో ఏమైనా డౌటా? ఓకే. డౌట్స్ ఏం లేవు గదా! ఇప్పుడైతే ఓకే. సో, ఇదండి మొత్తం గూడా. రేపు మళ్ళీ మనం వేరే టాపిక్స్ మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్తాం. వేరియబుల్ అంటే, కాన్స్టెంట్స్ అంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి రోజొకటి మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్దామండి. మనకు మొత్తం గూడా కంప్లీట్ చేస్తాం సిలబస్‌లో. నేను గ్రూప్‌లో టాస్క్ పెట్టేసాను. సూరిబాబు గారు యెస్. టర్బో సీలో రాయొచ్చు. ఓకే. ఇదొక ఇంకా చాలా మందికి డౌట్ ఉన్నది. ఏంటి? సార్ మా కాలేజీలో కోడ్ బ్లాక్స్‌లో చెప్తారు. కోడ్ బ్లాక్స్‌లో ప్రాక్టీస్ చేయండి. మనకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అది ఏ ఐడీలో నేర్చుకుంటే ఏముందండి. కోడ్ బ్లాక్స్ కావచ్చు. టర్బో సి కావచ్చు. నేను చెప్పేదేంటి? నేనేంటి విజువల్ స్టూడియో కోడ్‌లో చెప్తాను. లైక్ చెప్తున్నాను కాబట్టి విజువల్ స్టూడియోలో. సో, ఇదైతే మీకు నేను చెప్పేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు స్ట్రక్చర్ అర్థమవుతుంది బాగా. సో, మీరు ప్రోగ్రామ్ అదేనండి. ఇక్కడ ఎలా ప్రోగ్రామ్ రాస్తారో దీంట్లో అదే ప్రోగ్రామ్ రాస్తాం. దీంట్లో అదే ప్రోగ్రామ్ రాస్తాం. జస్ట్ కొద్దిగా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో, నేనేం చెప్తున్నాను నేను విజువల్ స్టూడియో కోడ్‌లో చెప్తాను. మీ కాలేజీలో పాత సిస్టమ్స్‌లో కొందరుంటాయి. ఆళ్ళు టర్బో సీజే చేస్తారు. బ్లూ కలర్‌లో ఉంటుంది కొందరికి. టర్బో సి అంటే కొద్దిగా గుర్తుకొస్తుందా? తర్వాత కొందరు కోడ్ బ్లాక్స్‌లో చేస్తారు. ఇంకోటి కూడా చెప్పాను. ఆన్‌లైన్ సి కంపైలర్. అది ఇంకా మీకేదైనా అర్జెంట్ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే. కానీ విజువల్ స్టూడియో కోడ్ ఉంటే బెటరు. లేకపోతే ఇదైనా ఏదో ఒక దాంట్లో చేయండి. ఇది కూడా ఒక ఆల్టర్‌నేటివ్ చెప్పానండి మీకు. ఇలా కూడా చేయొచ్చని. ఓకే. యాహ్! సూరిబాబు గారు మీరు టర్బోసీలో చేస్తానంటే టర్బోసీలో చేయండి. ఓకే. సో, ఇదండి. సో, ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. టాస్క్ గ్రూప్‌లో పెట్టేసాను. నాకు టాస్క్ ఫోటోలు గ్రూప్‌లో పెట్టండి చేసిన తర్వాత, నేను ఉంటానిప్పుడు. ఎవరికైనా వీఎస్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళకి సాల్వ్ చేస్తాను. ఓకే. సో, ఇదండి. థాంక్ యూ ఫర్ యువర్ క్లాస్. యాహ్! థాంక్ యూ సూరిబాబు గారు.